యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము, 41వ అధ్యాయము, 42వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ఈ మొదటి భాగంలో మనం ఆలోచిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 40, 41, 42 అధ్యాయాలు. 100 మంది బైబిల్ను తీవ్రంగా తీసుకొని, సీరియస్గా తీసుకొని చదువుతున్నటువంటి క్రైస్తవులు నిలవబెట్టి, మీకు బైబిల్లో కష్టమైనటువంటి లేఖన భాగం ఏంటి అని అడిగితే వచ్చేటువంటి సమాధానాల్లో, అంటే 10 సమాధానాలు వస్తే అందులో మొదటి 5 సమాధానంలో ఇది ఉంటుంది. ఏదంటే యెహెజ్కేలు గ్రంథము 40 నుంచి 48 అధ్యాయాలు మాకు సరిగ్గా అర్థం కాలేదు కాదు, వాటిని చదవాలంటే భయం వేస్తుంది అని అంటారు. బైబిల్లో చాలా క్లిష్టమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. అందులో పాత నిబంధనలో భయపెట్టేటువంటి లేఖన భాగాల్లో ఈ యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48 అధ్యాయాలు ప్రధానంగా ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు వింటున్న మీరు కానీ, లేదా యూట్యూబ్లో చూసేటువంటి వ్యక్తులు కానీ 100 మందిలో 98 మంది ఈ 40 నుంచి 48 అధ్యాయం పొరపాటును కూడా తగలరు. ఎప్పుడైనా చదివే భాగంలో చదవడానికి ప్రయత్నం చేస్తారు, ఇదేంటో అర్థం కానట్టుందని పక్కన పెట్టేస్తారు, ఇక దాన్ని జోలికి వెళ్ళరు. ఎక్కువ శాతం మంది ఈ లేఖన భాగాన్ని చదవరు, చదివినా సరే అర్థం కాదు. ఒకవేళ అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా అపార్థానికి గురి చేసేటువంటి సిద్ధాంతాలని ఇక్కడ ఇరికించుకుంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి, యూదులు మరలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసారు, మరలా 3వ మందిరం కట్టబడుతూ ఉంది, ఇక 3వ మందిరం కట్టబడగానే యేసుప్రభు వచ్చేస్తాడు అనేటట్టుగా మీరు వీడియోలు చూస్తూ ఉంటారు. ఆ 3వ మందిరం అనేటువంటి ప్రస్తావన ఉన్నదే ఇక్కడ. దీన్ని గురించి వాళ్ళు 3వ మందిరం అని మాట్లాడుతూ ఉంటారు. ఈ 3వ మందిరం కట్టబడినప్పుడు యేసుప్రభు వచ్చేస్తాడని కొంతమంది, లేదు యేసుప్రభు వచ్చిన తర్వాత 3వ మందిరం కట్టబడతాదని ఇంకొంతమంది. ఈ 3వ మందిరం చుట్టూ రకరకాల కథలు, అపోహలు, అపార్థాలు, ఊహలు ఏంటేంటో అలుముకున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి ఈ వాక్యానికి వ్యాఖ్యానం చాలా కష్టతరమైంది. దానిని అతి సులభంగా, సరళంగా 5వ తరగతి పిల్లాడు కూడా అర్థమయ్యేటట్టుగా చెబుతాను. ఎందుకు దీన్ని ఇంత కష్టతరమైనదిగా చేస్తున్నారంటే, ఇక్కడ ఆగి దీన్ని ఆలోచించడం పక్కన పెట్టేసి ఇక్కడ చదివి బయట జరిగేటువంటి విషయాలన్నింటినీ ఆలోచించడం ప్రారంభించారు. అది వచ్చిన సమస్య. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతికి సంపాదించుకోవాలి. ఇక్కడ పోగొట్టుకొని 1 కిలోమీటర్ దూరంలో వెతికితే దొరుకుతుంది అంటారా? దాన్ని మూర్ఖత్వం, అమాయకత్వం అంటారు. ఎవడో ఒకడు దారిలో వెతుకుతున్నాడంట తీవ్రంగా. అటుగా వచ్చిన ఒక ఆయన, అరే ఏం వెతుకుతున్నావు అంటే, అయ్యా నాది బంగారు నాణ్యం పోయింది. సరే ఈయన కూడా కాసేపు వెతికాడు, ఏదో బంగారు నాణ్యం కదా వెతికిద్దాం పోనీ పాపం అని ఈయన కూడా వెతికాడు. ఒక అర్ధగంట తర్వాత అనుమానం వచ్చి, ఒరే ఎక్కడ పోగొట్టుకున్నావు చెప్పరా అంటే, అదిగో అక్కడ పెద్ద పొద ఉంది కదండి అక్కడ పోగొట్టుకున్నాను అంటే. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారంటే, అక్కడంతా పొద అండి, అంత కనిపించలే, రాళ్ళు రప్పలు ఉన్నాయి, అందుకని ఇక్కడ తేటగుంటే వెతుకుతున్నా అన్నాడు. తేటకున్న చోట కాదు వెతకాల్సి ఉంది, పోగొట్టుకున్న చోట వెతకాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక సమస్య వచ్చినప్పుడు యెహెజ్కేలు ఏ నేపథ్యంలో ఆయన పుస్తకాన్ని వ్రాస్తున్నాడో దాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించినప్పుడే దానికి భావం, దానికి అర్థం బయటకు వస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో చదివి ఇంకో గ్రంథంలో దూరి, లేకపోతే ఇంకో గ్రంథంలో దూరినే బాగుంటుంది, అక్కడ కూడా దూరం మరలా ఏం చేస్తారు, మొత్తాన్ని బైబిల్లో తిరిగితే బాగుంటుంది, అక్కడ తిరగరే. BBC ఛానల్ ఓపెన్ చేస్తారు, CNN ఓపెన్ చేస్తారు, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ చూసి, ఇదిగో యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఇదిగో మందిరం కట్టేస్తున్నాడు, ఇదిగో యుద్ధం పడింది, అది జరిగింది, మొత్తం అంతా కలగాపొలగం చేసి అంత అపార్థానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48 అధ్యాయాలు అన్నవి
చాలా సులభతరమైనవి, చాలా సరళంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, పాస్టర్కి కనీస విద్యాభ్యాసం ఉండాలి, కనీసం అంటే డిగ్రీ లేదా పీజీ ఉండాలి. ఎందుకంటే బైబిల్ అర్థం కావడానికి కనీస ఎడ్యుకేషన్ అది. ఈరోజు చదువు తక్కువ వ్యక్తులందరూ సేవకు వస్తున్నారు. ఒకప్పుడు చెల్లుబాటు అయింది అది. ఒకప్పుడు అమాయకత్వంతో కూడినటువంటి రోజులు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అమాయకత్వంతో కూడుకున్నటువంటి రోజులు, అందరి చేతిలో బైబిల్ లేనటువంటి రోజులు. అప్పుడు సువార్త చెప్పడమే పెద్ద విశేషం. ఇప్పుడు ఏమైంది? రోజులు మారే, పరిస్థితులు మారే, ప్రశ్నించేటువంటి తత్వం మారింది, బైబిల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఎక్కువైంది, మనిషికి సమాజం పట్ల స్పృహ ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ బోధించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మిగిలినటువంటి గ్రంథాలను ఎవడు ప్రశ్నించడు, బైబిల్ మాత్రమే ప్రశ్నిస్తాడు. ఎందుకని బైబిల్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. నేను కూడా అన్ని పుస్తకాలు లాంటి పుస్తకాన్ని అని చెప్పదు బైబిల్. ఎక్కడ కూడా నేనే అంటది, నేనే నిజమైన దైవ గ్రంథాన్ని అంటుంది. యేసు ప్రభు నేను కూడా ఒక దేవుణ్ణి అని అనడు, నేనే అని అంటాడు ఆయన. నేను తప్ప ఇంకో దేవుడు లేడు అంటాడు ఆయన. కాబట్టి ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మిగిలినటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తారు. అదే అందరూ కలిసిపోతే అస్సలు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు బైబిల్ బోధించాలి అంటే చాలా జ్ఞానం ఉండాలి. అదేంటన్నా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఉంటేనే వాడుకుంటాడా? కాదు, జ్ఞానం లేకపోయినా వాడుకుంటాడు, జ్ఞానం లేకపోయినా వాడుకుంటాడు. అది బోధించే విషయంలో కాదు, సువార్త చెప్పే విషయంలో, మిగిలినటువంటి పరిచర్యలు చేసే విషయంలో, బోధించే విషయంలో వాడుకోడు. బోధించే విషయంలో బోధించే వ్యక్తికి బోధింప తగిన వాడై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడే అర్హత వ్రాయించాడు. విద్యావిహీనులు తక్కిన లేఖనాల్ని అపార్థం చేసుకున్నట్లు పౌలు మాటలు కూడా అపార్థం చేసుకుని తమ స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. సేవ అంటే బైబిల్ తెరిచి దాన్ని వ్యాఖ్యానించడం మాత్రమే సేవ కాదు, ఇది వాక్య పరిచర్య అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని వాక్య పరిచర్య అని పిలుస్తారు. ఇప్పుడు కెమెరా పెట్టాడు, ఇది పరిచర్య కదా, సేవ కదా ఇది. లేకపోతే 4 ఊర్లకి వెళ్ళి మనుషులు తీసుకొచ్చారు ఆటోలో, పరిచర్య కాదా ఇది? దీన్ని శుభ్రం చేసి చాపలు వేశారు, పరిచర్య కాదా? వంట చేశారు, పరిచర్య కాదా? కరపత్రికలు పట్టుకొని సమాజంలోకి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సువార్త ప్రకటించడం పరిచర్య కాదా? పరిచర్యకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం పరిచర్య కాదా? లేదా ఒక వేదికను ఏర్పాటు చేసి బహిరంగ సభలు నిర్వహించడం పరిచర్య కాదా? ప్రతిదీ ప్రభు పేరట మనం చేసే ప్రతిదీ పరిచర్యే. ప్రభు పేరట ప్రభు మహిమ కోసం ప్రతి పని, అది చిన్నది కానీ పెద్దది కానీ ప్రతిదీ కూడా పనే. ఒక పెద్ద సభ జరుగుతుంది, ఆ సభలో భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో డిస్పోజల్ గ్లాసులో నీళ్లు పోయడం కూడా పరిచర్యే. ఆ తాగి పడేసిన వాటిని ఎత్తి పడేయడం కూడా పరిచర్యే. ప్రతి యేసుప్రభు అంటాడు కదా, ఏమంటాడు? నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, చన్నీళ్ళు ఎవరైతే ఇస్తే వాడు పరలోకమందు ఫలాన్ని పోగొట్టుకోడు. గ్లాస్ నీళ్ళు ఇస్తే దానికి కూడా బిల్లు వేస్తా అన్నాడు ఆయన పరలోకంలో, దానికి కూడా అమౌంట్ ఇస్తా అన్నాడు ఆయన. అంటే ఈ అమౌంట్ కాదు, ప్రతిఫలం ఇస్తా అన్నాడు ఆయన. ఇది వాక్య పరిచర్య అంటారు. సువార్త చేయొద్దని ఎవడు చెప్పాడు? మన వాళ్ళు అదేంటి చదువులేని వాళ్ళు పరిచర్య చేయొద్దంటావు? నేను అన్నది వాక్య పరిచర్య వద్దు అని. ఎందుకని? ఇది కష్టతరమైంది. మీరు ఎప్పుడైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి. ఇంజనీరింగ్ కాలేజీలో చాలామంది స్టాఫ్ ఉంటారు. ఆఫీసులో వర్క్ చేసే అటెండర్ దగ్గర నుంచి, ప్యూన్ దగ్గర నుంచి, ఆ స్వీపర్ దగ్గర నుంచి, లేకపోతే మాపింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, గేట్ కీపర్ల దగ్గర నుంచి, ఆఫీసులో వ్యక్తులు ఉంటారు, ఆఫీస్ వర్క్ చేస్తారు, డాక్యుమెంట్ వర్క్ చేస్తారు, కంప్యూటర్ వర్క్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రిన్సిపల్, అందరూ పని చేస్తారు దానికోసమే. కానీ క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యి లెసన్స్ చెప్పే వాళ్ళు డిఫరెంట్. అందరు దేని మీద పనిచేస్తున్నారు? ఇంజనీరింగ్ కాలేజీలోనే పనిచేస్తున్నారు.
వీళ్ళలో ఏ ఒక్కరు లేకున్నా ఆ స్టూడెంట్కి విద్య అందదు. కేవలం టీచరే వెళ్తానంటే, లెక్చరరే వెళ్తానంటే మిగిలిన వాళ్ళు లేకపోతే రన్ కాదు, అసలు కాలేజ్ రన్ కాదు. సెక్యూరిటీ దగ్గర నుంచి స్వీపర్ దాకా అందరూ పనిచేసినప్పుడే క్లాస్ రూమ్గా ఉంటుంది, పిల్లాడికి టీచింగ్ అందుతుంది. ఇప్పుడు స్వీపర్ వచ్చి మేము చెప్పలేమా అంటే ఎలాగుంటుంది? చెప్పొచ్చా? స్వీపరు చెప్పొచ్చా? చెప్పేటప్పుడు స్వీపర్ పని ఎందుకు, లెక్చరర్ పని తీసుకోవచ్చు కదా. కానీ స్వీపర్ లేకపోతే కాలేజీ నడవదు, అటెండర్ లేకపోతే కాలేజీ నడవదు, గేట్ కీపర్ లేకపోతే కాలేజీ నడవదు. అలాగని గేట్ కీపర్ నేను కూడా చెప్తానంటే కుదరదు. నేను ఓడ్చలేనా అని లెక్చరర్ అంటే కుదరదు. అందరూ అదే కాలేజ్ కోసం పనిచేసినా ఎవరికి సంబంధించిన పని వాళ్ళకు ఉండనే ఉంది, ఎవరికి సంబంధించిన జీతం వాళ్ళకు ఉండనే ఉంది. ఇది అర్థమైతే దీనిని వాక్య పరిచర్య అని పిలుస్తారు. లేఖనాలని వ్యాఖ్యానించడం, వీటిని వివరించడం అన్నది కష్టంతో కూడుకున్న పని. దానిని విద్యావంతులు చేయాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని పేరట ఏ పరిచర్య చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. దేవుని పేరట ఏ పరిచర్య చేయాలని ఏం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాము, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా అంగీకరించామా? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో నీ దేవుని ప్రేమించాలి కదా. అసలు దేవుని ప్రేమించే దగ్గరకు వచ్చామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే బైబిల్ అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. దీన్ని వివరించడం సరిగ్గా దాని సందర్భంలో నుంచి వివరించకపోతే అపార్థానికి గురవుతుంది. అది మన నాశనమే కాదు, అనేకుల నాశనాన్ని కోరుకుంటుంది. ఒక ట్యాబ్లెట్ని దొరికింది కదా అని నోట్లో వేసుకుంటే కుదరదు. అది ఏ రోగానికి తెలియాలి మనకి, దానికి ఎంతవరకు టైం ఉంది తెలియాలి మనకి, అది ఎంత డోసు తెలియాలి మనకి, అవునా? దానికి మరలా ఏ పథ్యం ఉండాలి తెలియాలి మనకి. ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతాం అంతే. అందుకని మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మాత్ర ఇమ్మంటే 4-5 ప్రశ్నలు ఇస్తారు వాళ్ళు. ఊరకే ఎవరు మాత్ర ఇస్తారా? ఇదిగోండి 10 రూపాయలు, ఇదిగోండి 50 రూపాయలు ఇచ్చేయండి అంటే ఎవడో. భారతదేశంలో అంటే ఇస్తారు, కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారనుకో తలకిందులుగా తపస్సు చేసిన ఎవరు ఒక టాబ్లెట్ కూడా డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ లేకుండా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి, జలుబు వచ్చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, డాక్టర్ రాయాలి పలానా ట్యాబ్లెట్ అని, అప్పుడు అది వస్తేనే వీడిస్తాడు. ఆ ప్రిస్క్రిప్షన్ లేకుండా 1,00,000 రూపాయలు ఇచ్చినా జలుబుకి మాత్రం ఎవరు. మన భారతదేశంలో అమ్ముతారు, కూరగాయలు అమ్మినట్టు అమ్ముతారులేండి, డబ్బు ఇస్తే ఏమైనా ఇస్తారు. కానీ విదేశాల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో పేషెంట్ చచ్చిపోయాడు అనుకో, ఫస్ట్ కేసు పెట్టేది ఎవరి మీద తెలుసా? మెడికల్ షాప్ వాడి మీద. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తే కనుక ఫస్ట్ పోయేది వీడే, నువ్వు ఎందుకు ఇచ్చావని. నేను ఎందుకు ఇంత మాట చెప్పాను అంటే, మాత్రలు లేదా ఇంజెక్షన్లు అనేవి మన ప్రాణాన్ని కాపాడుతాయి. ఎప్పుడు? రోగానికి సరిగ్గా ఉపయోగించినప్పుడు. తేడా వచ్చినప్పుడు అవే ప్రాణం తీసేస్తాయి సైడ్ ఎఫెక్ట్ రూపంలో. ఒకరు మాత్రం ఇంకొకరు వేసుకున్నాను కుదరదు, చాలా కష్టం. ఈ ఒక్కొక్క మాట ఒక్కో మాత్ర లాంటిది, చాలా పవర్ ఉన్నటువంటి, చాలా డోస్ ఉన్నటువంటి మాత్ర లాంటిది ఇది. దీన్ని ఎలా అన్వయించాలి, ఎలా దీన్ని ఇవ్వాలి, ఆ ప్రిస్క్రిప్షన్ తెలియకపోతే కష్టం. విద్యా విహీనులు చాలామంది వచ్చేసారు, పాస్టర్ల రూపంలో వచ్చారు. వచ్చిన సమస్య అది. సువార్త చేయొచ్చు, చాలా పరిచర్యలు ఉన్నాయి, కానీ వాక్య పరిచర్య, వాక్యం మీద అవగాహన లేకుండా చేసినప్పుడు వాక్యాన్ని వెక్కిరించినట్టు, వాక్యానికి అన్యాయం చేసినట్టు. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే, యెహెజ్కేలు గ్రంథాన్ని, అందులోనూ 40 నుంచి 48 అధ్యాయాన్ని విపరీతంగా అపార్థం చేస్తున్నారు. ఇప్పుడు ఈ
లేఖన భాగాన్ని అతి సరళంగా మీకు వివరిస్తారు. మీరు ఈ అధ్యాయాల మీద బయట ఏ వ్యాఖ్యానాన్ని చదివినా, ఏ వివరణ అయినా, ఏ పాస్ట్ ఎదురు కూర్చున్నా సరే మీరు వినేటువంటి మాటలు ఏంటో తెలుసా? దీనికి అర్థం ఇదై ఉండొచ్చు, దీనికి అర్థం ఇలా అభిప్రాయపడుతున్నారు, దీనికి అర్థం ఇదని నేను అనుకుంటున్నా, ఇలాంటి మాటలు వింటారు. కానీ ఇక్కడ మాత్రమే ఇదే దీని అర్థం అని చెప్పబడుతుంది. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు అర్థమైతే 40 నుంచి కరెక్ట్గా అర్థమవుతుంది. 1 నుంచి 39 వరకు అర్థం చేసుకోకుండా నేరుగా 40లో దూకారనుకో మొత్తం అపార్థం అయిపోతుంది. మీకు బాగా అనుభవంలో ఉన్న ఒక విషయాన్ని చెప్తాను. గతంలో మనమంతా అలా వచ్చాం కాబట్టి చెప్తున్నాను అది విషయం. మనం హడావుడిగా సినిమా థియేటర్కి వెళ్ళాం అనుకోండి. ఏంటని అన్ని సినిమా ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళమని చెప్పట్లే, గతంలో వెళ్ళాం కాబట్టి. హడావుడిగా వెళ్ళాం, అప్పటికే బొమ్మ పడిపోయింది, ఒక అర్ధగంట స్టోరీ నడిచింది. నడవగానే మనకు ఇచ్చిన సీట్లో కూర్చొని అమ్మయ్య అర్ధగంట పోతే పోయింది అలా చూద్దామని కూర్చుంటామా? లేకపోతే ఇటువైపు వాడిని అటువైపు వాడిని తట్టి అన్న అయిపోయిందా, ఎంతసేపు అయింది అన్న అని అడుగుతామా? ఎంతసేపు అయింది, ఏం జరిగింది, ఇటువైపు వాడిని అటువైపు అని కలబెట్టకపోతే మనకు మనసు ఎంత ఉంటుందా? లేదు. అక్కడి నుంచి పూర్తిగా సినిమా చూసి వచ్చిన తర్వాత ఏమైనా తృప్తి ఉంటుందా? అరే మిస్ అయిపోయింది మా అర్ధగంట. ఆ అర్ధగంట ఏం జరిగింది? మరుసటి రోజు మరలా వెళ్ళి చూడండి ఇంత కమ్మగా నవ్వుతున్నారంటే మనందరం ఎక్స్పీరియన్స్ కదా, కొంత ఇంత హాయిగా నవ్వుతున్నామంటే గతంలో మనందరం ఎక్స్పీరియన్స్ అది. ఆ అర్ధగంట కోసం మరలా సినిమాకి వెళ్ళినటువంటి సందర్భాలు బోలెడన్ని. సినిమా ఎందుకు, సీరియల్ ఒకరోజు ఎపిసోడ్ మిస్ అయితే ఇంకా ఆ ఆంటీకి, ఈ పిన్నికి, ఆ వదినికి ఫోన్ చేసి వదినా ఏమైంది వదినా, ఇంతకు విషమించిందా, చచ్చిపోయిందా, బతికిందా అని అడగకపోతే మనకు తృప్తి ఉంటుందా? ఉండదు కదా. నేనేం చెప్తున్నానంటే ప్రారంభం నుంచి చూస్తే క్లైమాక్స్ ఏంటో అర్థమవుతుంది, కథ ఏంటో అర్థమవుతుంది. ఎక్కడైనా మిస్ చేస్తే మధ్యలో 1 గంట 2 గంటలు మిస్ చేసి క్లైమాక్స్కి వచ్చామనుకో ఏం అర్థం కాదు, ఆ ట్విస్ట్లు ఏం అర్థం కాదు కదా. అలాగే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 39 వరకు సరిగ్గా అర్థం చేసుకుంటే 40 నుంచి 48 అలా అర్థం చేసుకోవచ్చు. అది అసలు విషయమే కాదు. మనం కొన్ని నెలలుగా ఏం చేస్తున్నాం, 1వ అధ్యాయం నుండి మొదలుపెట్టి 39వ అధ్యాయాన్ని పోయిన వారానికి ఫినిష్ చేసేసుకున్నాం. ఇప్పుడు దేంట్లో పడ్డాం, వచ్చి 40లో. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అర్థం కదా? ఇది అతి సులభంగా మనకు అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? మిగిలిన వాళ్ళు ప్రారంభం నుంచి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలే. అక్కడొక ముక్క ఎక్కడొక ముక్క ఏరుకొని 2 స్పూన్లు పెరుగేసి 2 గ్లాసులు నీళ్లు వేసి మజ్జిగ జలగొట్టినట్టు జలగొడతారు కాబట్టి ప్రసంగాలని అర్థం కాదు అది. మనం ప్రతి వచనాన్ని తడిమి దాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 40వ అధ్యాయం నుంచి మనకి అతి సులభంగా అర్థమవుతుంది. రాత్రి దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని చెప్తున్నాను చెప్పట్లే. లేఖన వెలుగులోనే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. 39 నుండి 1వ అధ్యాయం నుండి 39 వరకు యెహెజ్కేలు ఏదైతే చెప్పాడో దానికి క్లైమాక్స్, దానికి ముగింపే 40 నుంచి 48 అధ్యాయాలు. ముగింపు ఎవరికి అర్థమవుతుంది? ప్రారంభం ఎవరికి సరిగ్గా అర్థమవుతుందో ముగింపు కూడా వాడికే అర్థమవుతుంది. ఇప్పుడు 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తామంటే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తామంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని మహిమ యెరూషలేములో దేవాలయం నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి దేవుని మహిమ కెబారు నదీ ప్రదేశంలో ఉన్నటువంటి యెహెజ్కేలుకు ప్రత్యక్షమైంది. అప్పుడు యెహెజ్కేలుకి ఏమనిపిస్తుంది? యెహెజ్కేలు యాజకుడు, ఆయన యాజక ధర్మం చేయాలి 30వ సంవత్సరం. కానీ ఆ 30వ సంవత్సరానికి ఆయన ఎక్కడున్నాడు? కెబారు నదీ ప్రదేశంలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. ఆయన అదే యూదయ దేశంలో ఉంటే ఏం పని చేసేవాడు?
యాజకుడిగా ప్రతిష్ఠితుడై దేవునికి సేవ చేసేవాడు. కానీ అదే 30 సంవత్సరాలకి ఆయన అక్కడ చెరలో ఉన్నాడు కాబట్టి చెరలో యాజకత్వం చేయడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు ప్రవక్తగా. ఇక్కడ యాజకుడే ఉండేవాడు, కానీ అక్కడ ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యాజకుడికి దేవుని ఆలయ సంబంధమైన విషయాలు తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపట్టి ఇదేంటి దేవుని ప్రభావ దర్శనం, దేవుని మహిమ ఇక్కడ ఉందేంటి, ఉండాల్సింది ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన దేవుని మహిమ కెబారు నదీ ప్రదేశంలో ఎందుకుంది, అన్య దేశంలో ఎందుకుంది అంటే 8 నుంచి 11 అధ్యాయం ఏం చెప్తాయంటే దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మరలా అక్కడి నుంచి యెహెజ్కేలుని దేవుడు తీసుకొని వస్తాడు ఇక్కడికి దర్శనం చూపించడానికి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనం చూస్తాం కదా, ఆ ప్రారంభం నుంచి విగ్రహారాధన, లోపల విగ్రహారాధన, బయట విగ్రహారాధన, ఇవన్నీ మనం చూస్తాం కదా. ఇక్కడ జరుగుతున్నటువంటి హేయమైనటువంటి క్రియలన్నీ మనం చూస్తాం 8 నుంచి 11లో. అక్కడ దేవుడు వారి లలాటముల మీద గుర్తు వేయమని చెప్పి, అది లేని వాళ్ళందరినీ నరికి చంపమని చెప్పి, ఎందుకంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, హేయమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నారు, పక్షుల్ని, పురుగుల్ని, జంతువుల్ని, మానవ రూపాలని, తమ్మూజ్ అనేటువంటి దేవతని, సూర్యదేవుణ్ణి, ఇలా ఏంటంటే రకరకాల విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి అపవిత్రమైపోయింది యెరూషలేము దేవాలయం. కాబట్టి నేను ఈ దేవాలయాన్ని విడిచిపెడుతున్నాను అనేది మనం చూస్తాం అక్కడ. ఇది దేవుడు వెళ్ళిపోయిన తర్వాత 586లో జరిగింది ఏంటంటే ఆ దేవాలయం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది, నాశనం గావించబడింది. దేవుడు లేనప్పుడు దేవాలయం ఎందుకు? కాల్చివేయబడింది నెబుకద్నెజరు పరిపాలనలో, ఆయన దండయాత్రలో కాల్చివేయబడింది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36, 37 మనం ఏం చూస్తామంటే చెదిరిపోయినటువంటి మిమ్మల్ని మరలా నేను తీసుకుని వస్తాను. 37వ అధ్యాయం మనం ఏం చూస్తాం, 36లో ఏం చూస్తాం, మీ విగ్రహాల వల్ల మీకు కలిగినటువంటి అపవిత్రత అంతా పోయేటట్టుగా మీ మీద శుద్ధ జలాన్ని నేనే చల్లుతాను, నేను నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మనిస్తాను, నా ఆత్మను కుమ్మరిస్తాను, మీరు నా ఆజ్ఞల్ని కట్టలు పాటించేట్టుగా చేస్తాను అన్నది 36. 37 రాయబడింది ఎండిపోయిన ఎముకలతో ఉన్నటువంటి లోయ. అంటే ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు, మా ఆశ విఫలమైపోయింది, మా నిరీక్షణ లేదు, మాకు ఇంక భవిష్యత్తు లేదు అనుకుంటుంటే, లేదు, ఎండిపోయిన ఎముకలు లాంటి మీ బతుకుల్ని ఎలా చేస్తాను, నేను మహాసైన్యముగా నిలవబెడతాను. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏం చూస్తాను, అందులో మరలా ఎఫ్రాయిము తొనుకుని యూదా తొనుకుని రెండింటిని ఒకే కర్రగా చేస్తాను, దావీదుని మీ మీద రాజుగా నియమిస్తాను అని చెప్తాడు. అంటే మిమ్మల్ని మరలా సమకూరుస్తాను అలా చెప్పి ఒకే కర్రగా చేస్తానని చెప్పి చివరి వచ్చిన ఏం మాట్లాడతా అంటే 37:27 వచనం, నా మందిరము వారికి పైగా ఉండును. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత, వాళ్ళు ఒక రాజ్యంగా చేసిన తర్వాత ఏమని వాగ్దానం చేస్తున్నాడు ఆయన, నా మందిరము వారికి పైగా ఉండును. మందిరం ఎక్కడ ఉంది? కాల్చివేయబడింది కదా. మందిరం కాల్చివేయబడింది, కూల్చివేయబడింది, నామరూపాలు లేకుండా పోయే బూడి దెబ్బగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత, మిమ్మల్ని ఏకం చేసిన తర్వాత, మీకు రాజును నియమించిన తర్వాత ఏం చేస్తాను, నేను నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా జనులై ఉందును. ఫస్ట్ మందిరం కట్టబడాలి, తర్వాత నా మహిమ మరలా మందిరంలోకి వస్తుంది, అప్పుడు నేను మరలా మీ దేవుణ్ణి అంటే మీరు నా ప్రజలు అంటారు, నా పరిపాలన సాగుతుంది అని చెప్పాడు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని అన్ని జనులు తెలుసుకుంటారు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి, ఆ దేవాలయం ఉన్నప్పుడే అన్ని జనులు ఏం తెలుసుకుంటారు, యెహోవా వీరిని పరిశుద్ధపరుస్తున్నాడు అని తెలుసుకుంటారు. దేవాలయం లేకపోతే యెహోవా విడిచిపెట్టేసని తెలుసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, 36, 37లో తీసుకుని వచ్చాడు, మందిరం ఇస్తాను వాగ్దానం చేశాడు. 38, 39లో మనం ఏం చేస్తాము, మాగోగు దేశపు వాడైన గోగు, అతని సైన్యం 8 సామ్రాజ్యాలు, అంటే ఇశ్రాయేలీల శత్రువులందరినీ నాశనం చేస్తానని చెప్పాడు. మిమ్మల్ని తీసుకుని వస్తాను, మిమ్మల్ని ఏకం చేస్తాను, మీకు మందిరాన్ని ఇస్తాను, మీ శత్రువులందరినీ నాశనం చేస్తాను. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మందిరం కావాలి కదా. ఇప్పుడు మందిరాన్ని గురించి చెప్తున్నాడు 40వ అధ్యాయం నుంచి.
మీకు అర్థమైందా? ఇప్పుడు మందిరాన్ని గురించి చెబుతున్నాడు. మందిరాన్ని ఇస్తాను. ఈ 40 నుంచి 48 అధ్యాయాలు దేని గురించి అంటే మందిరాన్ని ఇస్తాను మీకు. చెప్పండి, ఎప్పుడు ఇస్తాడు ఆ మందిరాన్ని? అప్పుడే ఇచ్చుంటాడా? ఇప్పుడు భవిష్యత్తులో ఇస్తాడా? గట్టి చెప్పాలి. అప్పుడే ఇచ్చుండాలనా లేకపోతే భవిష్యత్తులో ఇస్తాడా? అప్పుడే ఇచ్చుండాలి. నేనేమైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేశానా, భ్రమపరిచాను, లేకపోతే మీకు అర్థమైందని చెప్పింది? అప్పుడే ఇచ్చి ఉండాలి, అంతేనా? అప్పుడే ఇచ్చి ఉండాలి. భవిష్యత్తులో ఏం కట్టబడదు కదా. భవిష్యత్తులో పొర్రపాటును కూడా కట్టబడదు. ఎందుకని? కొత్త నిబంధనలోకి వచ్చాం. ఇదంతా పాత నిబంధన వ్యవహారం. పాత నిబంధన ఇదంతా. కొత్త నిబంధనలో పాత మందిరాన్ని ఎందుకు కడతాడు? కట్టడం. ఇప్పుడు ఒక చోటుకు వచ్చేది లేదు. అయ్యా మెస్సియా వస్తాడంట, ఆయన వచ్చినప్పుడు మాకు అంతా తెలియజేస్తాడు అని సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు అంతకుముందు ఏమంటుంది? యేసుప్రభువు ఏమంటాడు? అమ్మా, ఈ పర్వతం మీద కానీ లేకపోతే యెరూషలేము దేవాలయంలో కానీ ఇక ఆరాధించరు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అదే పాత నిబంధనలు ఎలా ఆరాధించారు? దేవాలయంలో ఆరాధించారు, కొండల మీద ఆరాధించారు. కానీ దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎక్కడ ప్లేస్ చెప్పలే, ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు. చెట్టు కింద కూర్చొని ఆరాధించుకోవచ్చు, అడవిలో కూర్చొని ఆరాధించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకు? వాక్యం వివరించుకోవడానికి, సమాజంగా కూడడానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్కరమే ఉన్నప్పుడు ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు. వేరే అవకాశం లేనప్పుడు, అవకాశం ఉంటే సమాజంగా కూడి వాక్యాన్ని విని వాక్యానుసారంగా దేవుని ఆరాధిస్తాం, సంఘంగా కూడతాం. మీకు విషయం అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ పాత దేవాలయం కట్టాల్సిన అవసరం లేదు, కట్టినా దాన్ని గౌరవించాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు దేవాలయం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవాలయం ఎవరు? మనమే సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మనమే ఆయన ఆలయం. ఇప్పుడు ఇది కొత్త నిబంధన. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఆలయం కట్టబడుతుందా? కట్టబడదు. గతంలో కట్టబడిందా? కట్టబడింది. అది ఎలా కట్టబడిందో ముందు ముందు వివరిస్తారు. ఇంతవరకు నేనేం చెప్పాను? ఇందులో ఎలాంటి మర్మం లేదు, చాలా సరళంగా ఉంది. 1 నుంచి 39 వరకు అర్థమైన వాళ్ళకే 40 నుంచి 48 అర్థమవుతుంది అని చెప్పాను. ఇందులో ఎలాంటి మిస్టరీ లేదు. ఇకపోతే ఈ 40 నుంచి 48 అధ్యాయాలు ఎందుకు చాలా కష్టంగా అనిపిస్తాయంటే, ఇప్పుడు మీరు ఈ దారిలో వెళ్తూ ఉండి ఈ మందిరాన్ని చూసాను, ఈ చర్చిని చూశారనుకోండి, మీకు కష్టంగా అనిపించదు. అలా చర్చిని చూస్తారు, మీకు అర్థమవుతుంది, ఏదో బ్రెయిన్లో ఉంటుంది. అలా కాకుండా ఈ చర్చి మీరు చూడలే. ఇప్పుడు నేను మీకు ఒక ఉత్తరం రాశాను అనుకోండి. కొత్త రోడ్లో ఒక చర్చి ఉంది. ఆ చర్చి ముఖద్వారం అంటే దానికి 2 ద్వారాలు ఉన్నాయి, ఒక 8 కిటికీలు ఉన్నాయి. ఒక కిటికీ కొలత ఇది, పార్శ్వం పక్కన ఉన్నటువంటి కిటికీలు కొలత ఇది. దీని లోపల 8 దిమ్మలు ఉన్నాయి. గోడ ఇంత వైశాల్యంలో కట్టబడింది. పక్క గోడలు ఇంత ఎత్తున్నాయి, ముందు గోడలు ఇంత ఎత్తున్నాయి. దానిపైన రేకులు ఇంత కొలత వేయబడ్డాయి, దానికి ఇన్ని ఇటుకలు వాడబడ్డాయి, ఇంత పెయింట్ వేయబడింది, దాని కింద ఫ్లోరింగ్ సైజ్ ఇది. ఇలా మొత్తం రాశాను అనుకో, ఒక 4 పేపర్లు రాశాను అనుకో. మీరు ఎన్ని రోజులు చదివితే దీన్ని చూసిన అనుభూతి వస్తుంది మీకు? ఎన్ని రోజులు చదివినా సరే సగం చదివేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది, సగం చదివేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది, సగం చదివేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా చూశారనుకోండి, చెప్పాల్సిన చూసిన తర్వాత మీరు చదువుతున్నారనుకోండి, అర్థమైపోతావు. ఈ 8 అనమాట, ఇవన్నమాట అర్థమైపోతుంది. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఏముందంటే, కూలిపోయినటువంటి మందిరం స్థానంలో నేను దానికంటే పెద్ద మందిరాన్ని కట్టిస్తాను అనే దాన్ని దాని కొలతలతో సహా చెప్పాడు. దాని ముందు పక్క గోడ ఎంత ఎత్తుంటుంది, దాని వెడల్పు ఎంత ఉంటుంది, దాని ద్వారం ఎంత ఎత్తుంటుంది, ద్వారం లోపల సైజు ఏంటి, దాని పక్కన గదుల సైజు ఏంటి, అంటే పరిమాణం ఎంత ఉంటుంది, దాని లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఆవరణం ఎంత ఉంటుంది, లోపల ఆవరణం ఎంత ఉంటుంది, దాని మందిరం ఎంత ఉంటుంది,
ఆ మందిరం చుట్టూ ఉన్నటువంటి యాజకుల గదులు ఎన్ని, దాని కొలత ఎంత, దాని మందం ఎంత, ఈ భోజనశాలలు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడ ఉండాలి, వాటి కొలత ఎంత, పరిమాణం ఎంత, దాని బలిపీఠం ఎంత ఎత్తు ఉంటుంది, దానికి మెట్లు ఎన్ని కట్టాలి, ఇలా ప్రతిదానికి కొలతలతో సహా రాసేటప్పటికీ ఏం చదువుతున్నారో తెలియనటువంటి పరిస్థితి, ఏది అర్థం కానటువంటి పరిస్థితి. అంతకు మించి స్వచ్ఛమైన తెలుగు వాడబడింది ఇక్కడ. ముఖద్వారము, ప్రాకారము, పార్శ్వము, ఇలా అచ్చ తెలుగు వాడేటప్పటికీ మనకు అచ్చ తెలుగు వస్తుందా? రాదు. బట్లర్ తెలుగు వచ్చు మనకి కదా. ఈ అచ్చ తెలుగు ఒకటి. ఇకపోతే ఇది ఆర్కిటెక్ట్కి సంబంధించింది. ఆర్కిటెక్ట్స్ అర్థం చేసుకునేది అంటే శిల్పకారులు, ఈ తాపి మేస్త్రులు ఉంటారే, ఏది ఈ సిమెంట్ పూసేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద నిర్మాణాలు కడుతూ ఉంటారే, ఆ నిర్మాణాలు కట్టే వాళ్ళకి వ్రాసినటువంటిది ఇది. మనకేం తెలుసు? ఒక ఇటుక పెళ్ళెత్తి దానికి అందించినటువంటి చరిత్ర మనకు లేకపోయి, మనం గుడిసె వేసినటువంటి చరిత్ర కూడా లేకపోయి, పెద్ద పెద్ద నిర్మాణాలు ఎప్పుడైనా మనం కట్టుంటే మనకు దాని మీద ఒక అవగాహన ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్ట్కి ఆ భవిష్యత్తులో కూలిపోయినటువంటి దీని మీద కట్టబోతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని కూర్చున్నటువంటి నమూనా, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని, బ్లూ ప్రింట్. ఇంజనీర్లకి అర్థమయ్యేటువంటి భాష ఇది. అయితే మనం పట్టుకొని 10వ తరగతి కూడా దాటి వెళ్ళలేదు కాబట్టి చాలామందివి ఇది మనకు అర్థం కాదు, ఏదో ఎవరికో మాట్లాడుతాం అనేట్టు ఉంటుంది. మీకు మాట చెప్తాను, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఉందా? ఆ బుర్జ్ ఖలీఫా బ్లూ ప్రింట్ ఒకటి ఉంటుంది, ఇలా కట్టాలి అనే ఒక లేఅవుట్ ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకో, తలకిందులుగా తప్ప చేసి నాకు అర్థం కాదు, అదేంటో తెలియదు నాకు. దాన్ని అటు చూసి ఇటు చూసి ఏం అర్థం కాదు. ఎందుకని? నా డిపార్ట్మెంట్ అది. కానీ దాన్ని తీసుకుని వెళ్ళి ఒక సివిల్ ఇంజనీర్కి, సివిల్ ఇంజనీర్ అంటారు ఆ వ్యక్తిని, సివిల్ ఇంజనీర్ ఈ బిల్డింగ్లు కట్టాయన్ని, ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఈజీగా అర్థం చేసుకుంటాడు. నాకు అర్థం కాదు, నా డిపార్ట్మెంట్ కాదు. అలా యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48 వరకు ఇది పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టేటువంటి ఒక ఇంజనీర్కి ఇస్తే అర్థం చేసుకునేటువంటి లేఖన భాగం కాబట్టి మనకు అలాంటి అనుభవం లేదు కాబట్టి ఇది మనకు కొత్తగా అనిపిస్తుంది. కూలిపోయిన మందిరం స్థానంలో ఒక బ్రహ్మాండమైన మందిరాన్ని కట్టిస్తాను. అలా కట్టించడం దేని గుర్తంటే నేను మరలా మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తాను అనే దాని గుర్తు. ఆయన రావాలంటే మందిరం కావాలి కదా. పాత నిబంధనలో నిర్గమకాండంలో మోషే నీ ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి, అప్పుడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను అన్నాడు. మొదట ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయబడితే అప్పుడు దేవుడు సన్నిధి వచ్చి అందులో నివాసం ఉంటే అది మనం చూసాం. తర్వాత సొలొమోను మందిరం కట్టించాడు. మందిరం కట్టించి ఆ ఇనాగరేషన్ రోజు ప్రార్థన చేస్తే అప్పుడు మేఘం వచ్చి దేవాలయాన్ని ఆవరించింది. ఇప్పుడు మరలా ఈ దేవాలయం నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోయినప్పుడు, ప్రభావం వెళ్ళిపోయినప్పుడు మరలా ఆయన రావాలంటే ఏం కట్టబడాలి? మందిరం కట్టబడాలి. పడిపోయిన మందిరాన్ని మరలా లేవనెత్తితే దేవుడు చేసిన గొప్పతనం ఏముండదు. కాబట్టి దానికి మించినటువంటి ఒక నమూనా ఇస్తున్నాడు. ఇలాంటి మందిరాన్ని కట్టిస్తాను. ఎందుకు కట్టిస్తాడు? ఆయన తిరిగి రావడానికి. కాబట్టి మొదటి అధ్యాయం నుండి 39 వరకు ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకు మాత్రమే 40 నుంచి 48 అధ్యాయాలు అర్థమవుతుంది. అర్థం చేసుకున్నానికి వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ఈరోజు అతి సులభంగా ఈ దేవాలయాన్ని గురించి మీకు వివరిస్తాను, అతి సులభంగా వివరిస్తాను. ఇక రెండో ఆలోచన లేదు, ఇదేమో అదేమో బయట వాళ్ళు మాట్లాడుతుంటారు, 3వ మందిరం 4వ మందిరం ఎర్రని పేయి ఏంటంటో అలా విని నవ్వుకొని ఆహా అంతే. ఎందుకని బయట వాళ్ళు లేఖనాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోరు. బీబీసీలో వచ్చే న్యూస్నైనా సీరియస్గా తీసుకుంటారు, కానీ సిఎన్ఎన్లో వచ్చే చెత్తనైనా తీసుకుంటారేమో, కానీ బైబుల్ ఏ రోజు తొంగి చూసిన పాపాన్ని పోరు. ఈ మధ్య కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కువైపోయాయి ఈ చెత్త వార్తలన్నీ. ఈ గాజా ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పటి నుంచి ఎక్కువైపోయాయి. ఇదిగో మందిరం కట్టేస్తారు, మందిరం కోల్పోయింది, అది దొరికింది, ఇది దొరికింది, ఏంటంటో హంగామా ఎక్కువైపోయింది. కాబట్టి ఈ మందిరం పాత నిబంధన మందిరం, ఇది కొత్త నిబంధన సంబంధించి కాదు. అంటే యేసుప్రభు రాకముందే ఈ మందిరం అయిపోయి ఉండాలి అంతే. ఒకవేళ ఇది భవిష్యత్తులో కట్టుకున్న వాళ్ళు యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు కట్టుకునేది ఇది. యేసుప్రభు రాకముందు కట్టబడిన మందిరం తప్ప యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ మందిరం అనవసరం. యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఈ మందిరం కట్టారు అంటే యేసుప్రభుని మేము మనం నమ్మట్లేదు, కొత్త నిబంధన మేము నమ్మట్లేదు అని అర్థం.
సింపుల్గా చెప్పాలంటే దేవునికి వ్యతిరేకులు అవుతారు. యేసు రాకముందు కట్టారు అంటే దేవుడు వాగ్దానంలో భాగం ఇది. ఈ మందిరం భవిష్యత్తులో కట్టబడుతుందా? కట్టేశారా? అయిపోయింది. సరే, ఇప్పుడు ఆ మందిరానికి సంబంధించి ఒక ఉపోద్ఘాతాన్ని చదివి వినిపించి అటు తర్వాత నోటి మాటలతో చెప్తాను 42 వరకు. ఓకే, ఎందుకు నోటి మాటలతో చెప్తాను? అన్ని లెక్కలే. చదువుకుంటూ పోయాను అనుకోండి, సగం చదివేటప్పుడు మీరు అందరూ నిద్రపోతారు. అందుకని ఆ చదివే పార్ట్ అనేది మీరు తీసుకోండి హోంవర్క్ లాగా. ఏది ఓపిక ఉంటే మీరు చదవండి. మా గురించి మీకు తెలుసు కదన్నా అంటే నేనేం చేయలేను. చూద్దాం. 40వ అధ్యాయం 1వ వచనం. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరం మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తం నా మీదకి రాగా ఆయన నన్ను పట్టణములోనికి తోడుకొని పోయెను. 20 సంవత్సరాలు అంటే మనం చెరలోకి వచ్చిన 20 సంవత్సరాలు. యెహెజ్కేలు మొదటి దఫాలు వెళ్ళిపోయాడు కదా చెరలోకి. ఆయన వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అంటే జూబిలీ అంటారు. దాన్ని ఏమంటారు? జూబిలీ. సునాద సంవత్సరం తెలుసా? 25వ సంవత్సరానికి, 50వ సంవత్సరానికి, 75వ సంవత్సరానికి, 100వ సంవత్సరానికి ప్రాముఖ్యత ఉంటుంది. 25 అంటే సంపూర్ణం అని, 50 అంటే సంపూర్ణం అని, 75 అంటే సంపూర్ణం అని, 100 అంటే సంపూర్ణం అని, 7 అన్న సంపూర్ణమే, 3 అన్న సంపూర్ణమే. బైబిల్లో 10 అన్న సంపూర్ణమే, 5 అన్న సంపూర్ణమే. సంపూర్ణ సంఖ్యలో అంటారు బైబిల్ ప్రకారంగా, బైబిల్ పరిభాషలో. కాబట్టి 25వ సంవత్సరం అంటే సునాద సంవత్సరం లాంటిది, జూబిలీ లాంటిది. ప్రతి 7వ సంవత్సరం ఏం చేయాలి? భూమిని మరలా ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వాడికి మరలా ఇచ్చేసారు. ప్రతి 7వ సంవత్సరం సునాద సంవత్సరంలో పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా ఏంటంటే 25వ సంవత్సరం లేదా పట్టణం కొల్లపోయిన 14వ సంవత్సరం, 2 ఏళ్ళ 14, 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఎందుకు చెప్తున్నాడు 25 అని అంటే, ఈ 25 సంవత్సరాల సందర్భంగా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? దేవుని వశుడనైన నన్ను ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణం వంటిది ఒకటి నాకు అగుపడెను. ఇశ్రాయేల్ దేశంలో పెద్ద పర్వతం మీద ఆయన తీసుకొచ్చాడంట. దాని పక్కన నాకు పట్టణం లాంటిది కనపడుతుంది. ఆ పట్టణం ఏంటి? యెరూషలేం పట్టణం. 3వ వచనం. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు ఉండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనపడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. అక్కడ రాగానే ఒక వ్యక్తి మెరిసిపోతున్నాడు. ఎవరు? దేవదూత. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక దారాన్ని కొలకర్రను పట్టుకున్నాడు. దారము కొలకర్ర అంటే దేనికి గుర్తు? దారం సాగలాగేది ఎప్పుడు? నిర్మాణాన్ని కట్టేటప్పుడు, బిల్డింగ్ కట్టేటప్పుడు. కొలకర్ర అంటే ఇప్పుడు మన వాళ్ళు ఈ టేప్ వచ్చింది ఇప్పుడు మనకి. అప్పుడు టేప్ లేదు కదా. కొలకర్రతో ఎన్ని అడుగులు ఇటు ఎన్ని అడుగులు. ఇప్పుడు టేప్ ఏదైతే ఉందో అది కొలకర్ర. ఆ రోజు దారము కొలకర్ర పట్టుకో అన్నాడు. అంటే ఈ ఆలయాన్ని కట్టిస్తున్నది మనుషులు కాదు, నేను. ఒక మనుషుడు అంటే ఎలా ఉన్నాడంట? అతడు మెరయచున్న ఇత్తడి వలె కనబడిను. మనుషులు అలా ఉండరు కదా, దేవదూతలు. అంటే ఈ నిర్మాణం చేస్తున్నది నేను, ఇది నా పని. ఆ రోజు పాత మందిరం కూలిపోవడానికి కారణం ఎవరు? మీ పాపం. ఇప్పుడు కొత్త మందిరాన్ని ఎవరు కట్టిస్తున్నారు? నేను కట్టిస్తున్నా. నేను రావాలంటే నేనే కట్టించాలి కదా, అది చెప్తున్నది. ఆ మనుషుడు నాతో ఇట్లా, నేను ఏ మనుషుడు? కొలకర్ర దారం పట్టుకున్నటువంటి మనుషుడు ఇలా అంటున్నాడు. ఏమని? నేను నీకు చూపుచున్న వాటన్నింటినీ కన్నులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొను. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేయబడితివి. నీకు కనబడి వాటన్నిటిని ఇశ్రాయేలులకు తెలియచేయము. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకి ఇప్పుడు నేను ఏదైతే చూపెడుతున్నానో అవన్నీ వివరంగా చెప్పు. చూడు, విను, మనసులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి చెప్పు. ఎందుకు? మందిరం కూలిపోయిందని, ఇక మనకు ఆశలు లేవని దేవుడు మనల్ని వదిలిపెట్టాడు అనుకుంటున్నారు కదా. కాదు, భవిష్యత్తులో దేవుడు కట్టించబోయే మందిరాన్ని నాకు చూపించాడు. మామూలు వైభవంతో కూడుకున్నది కాదు అది. ఎంత బ్రహ్మాండమైనటువంటి దేవాలయం అంటే అని అక్కడ వివరించు.
మందిరం కట్టబడుతుందంటే దేవుడు మరలా మన మధ్య నివాసం చేయబోతున్నాడు. దేవుడు నివాసం చేయబోతున్నాడు అంటే మరలా మనం ప్రజానీకం అవుతాం, మరలా మనం ఒక రాజ్యం అవుతాం అనే నిరీక్షణ చెప్తున్నాడు అనమాట. 5వ వచనం, నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. ఏం కనపడుతుందంట? నలుదిశల మందిరము చుట్టూ అంటే మందిరం కనపడింది. మందిరం చుట్టూ ఏముందంట? ప్రాకారం ఉంది. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. మన టేపు ఎంత ఉంటుంది? 100 అడుగులు ఉంటుంది మన టేపు. ఆ రోజు కొలకర్ర ఎంత ఉందంట? 6 మూరల కొలకర్ర ఉందంట. తర్వాత ప్రతి మూరెడు బెత్తెడు నిడివి గలదే. ఆయన ఆ కట్టడమును కొలువుగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలిను. ఆ ప్రాకారాన్ని చూసినప్పుడు అతడు తూర్పు తట్టున ఉన్న గుమ్మమునకు వచ్చి దాని సోపానుల మీదకి ఎక్కి గుమ్మపు గడపను కొలువుగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలిను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5. కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారం పక్కకును మందిరముకును 1.5 ఎడము. మందిరపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువుగా 1.5 తేలిను. ఇలాగే మొత్తం వ్యవహారం అంతా. ఇంతవరకు ఏమైనా అర్థమైంది మీకు చదివింది? మొదటి 2 లైన్లు అర్థమయ్యాయి. తర్వాత ఏదో నిడివి 1.5 కావలి గది మరలా ఎడము ఏంటో ఉంది కదా. స్వచ్ఛమైన తెలుగు భాషలో ఆ గోడల్ని, ఆ గోడలకు ఉన్నటువంటి గుమ్మాలని, గుమ్మం లోపల ఉన్నటువంటి కావలి గదుల్ని, ఒక కావలి గదికి ఇంకో కావలి గదికి మధ్య ఎడమ ఎంత దూరం ఉంది, ఒక్కో కావలి గది ఎంత ఉంది, 1.5 అంటే ఎంత, మోర్ అంటే ఎంత, కొలకర్ర ఎంత ఉంటుంది, బెత్తెడు అంటే ఎంత, ఇవన్నీ కొలతలతో సహా చెప్తూ వర్ణిస్తూ పోతూ ఉంటాడు. ఇలా వర్ణిస్తుంటే మనకి ఏం అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు ఇంతకీ? ఇప్పుడు చూడండి, 6వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే 8వ వచనానికి ఏం అర్థం కాలే, మర్చిపోయాం. ఇలా మొదలుపెట్టి 42 అధ్యాయాలు చదువుతున్నాం అనుకో, 42 అధ్యాయం దాకా వెళ్తున్నాం, ఆ తర్వాత కూడా వెళ్తున్నాం అనుకో, ఇంకా అర్థం కాదు. ఎందుకని? ప్రతి దానికి లెక్కిస్తాడు, ప్రతి దానికి కొలత ఇస్తాడు. ఈ కొలతలు ఎందుకు వ్రాయబడ్డాయంటే, ప్రత్యక్ష గుడారాన్ని వేసేటప్పుడు మోషే దేవుడు చెప్పాడు దానికి ఎన్ని పలకలు ఉండాలి, ఎన్ని అడ్డకర్రలు ఉండాలి, అది ఏ కొయ్యతో చేయబడి ఉండాలి. తుమ్మకర్ర అని చెప్తాడు, ఆర్జకర్ర అని చెప్తాడు. ఏ కొయ్యకు ఏ తాపడం చేయబడాలి. ఇత్తడి తాపడాలు ఉంటాయి, బంగారు తాపడం ఉంటుంది. లేదా ఎక్కడ దానిమ్మ పండ్లు రావాలి, ఎక్కడ ఈత చెట్లు రావాలి, ఎక్కడ అంజూరపు చెట్లు రావాలి, ఎక్కడ ఒలివ చెట్లు రావాలి, ఎక్కడ కెరూబులు రావాలి, ఎక్కడ గొలుసులు రావాలి, ఎక్కడ దిమ్మలు రావాలి, ఎక్కడ మేకులు రావాలి, ఎన్ని మేకులు ఉండాలి, ఎన్ని తెరలు ఉండాలి, ఏ వెంట్రుకలు, మేక వెంట్రుకలు, సముద్ర వచ్చల తోళ్ళు, అది నీలి రంగా లేకపోతే ఊదా రంగా లేకపోతే ఎరుపు రంగా, ఇలా ప్రతిదీ రంగుతో సహా చెప్తాడు. ఎన్ని మేకులు చెప్తాడు, ఆ మేకులు ఇత్తడివా ఇనుమువా బంగారువా చెప్తాడు. ఇలా ఏంటంటే ప్రతిదీ వివరంగా చెప్తాడు ఆయన. ఈ ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి వస్త్రాలు, ఆ వస్త్రాలు ఎన్ని దారాలు ఉండాలి, ఎన్ని దారాలు కలిసి ఒక కుచ్చు కట్టాలి, ఎన్ని కుచ్చులు ఉండాలి కూడా చెప్తాడు. ఆ కుచ్చు చివర అది గంటలు ఉండాలి, ఆ గంట ఏ షేప్లో ఉండాలి కూడా చెప్తాడు. మరలా పాగా చెప్తాడు, పాగా మీద ఉండాల్సినటువంటి ఆ ప్లేటు చెప్తాడు, దాని మీద రాత కూడా చెప్తాడు. ఎద మీద ఉండాల్సినటువంటి ఆ పథకాన్ని చెప్తాడు, అందులో ఉన్నటువంటి ఏ రంగు ఆ రత్నాల్లో పెట్టాలో చెప్తాడు. మన ఇష్టం కాదు. లోపల ఊరిమిత్తు ప్రతి ఎవ్రీ డీటెయిల్ ఆయన ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారానికి సంబంధించి ప్రతి చిన్న డీటెయిల్ ఆయన ఇచ్చాడు. అందులో పనిచేసే వాళ్ళకున్న వస్త్రాలు కూడా ఆయనే ఇచ్చాడు. ఆ జరగాల్సిన కార్యక్రమాలు కూడా ప్రతిదాన్ని ఆయనే చెప్పాడు ప్రత్యక్ష గుడారానికి సంబంధించి. ఇకపోతే సొలొమోను దేవాలయం కట్టించాడు. సొలొమోను దేవాలయాన్ని కట్టించేటప్పటికీ ఒక పనిముట్టు శబ్దం కూడా వినపడలేదు. ఒక పనిముట్టు శబ్దం కూడా పనిచేసే దగ్గర వినపడలేదు అని రాయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ గోడ కట్టాలనుకో, బేల్దారులు ఏం చేస్తారు, ఇలా 4 వరుస పెడతారు. పెట్టిన తర్వాత మరలా తాపి తీసుకొని ఇలా చెక్కుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే దీనికి మొహం లేదు, ముక్కు లేదు అంటూ ఉంటారు. ఇట్ట దగ్గొట్టి మధ్యలో విరికించేది, మరలా తీసి మరలా కొడుతుంటారు. ఎందుకని? ఫిట్ కావట్లే. అలా కాకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి వరుసగా పెట్టుకోకపోతే అన్నీ సెట్ అయ్యాయంటే దాని అర్థం ఏమని? రెడీమేడ్ అని. మీరు చూడండి, రెడీమేడ్ ఇల్లు ఉంటాయి, రెడీమేడ్ ఏమైనా కట్టడాలు ఉంటాయి. ఎగ్జాక్ట్గా కొలతలని ముందే డిసైడ్ చేసి, ఆ మెటీరియల్ కూడా ముందే డిసైడ్ చేసి ఎగ్జాక్ట్గా పట్టుకొచ్చి ఫిట్ చేస్తారు అంతే. వద్దులేండి, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు, క్యూబ్స్తో ఆడుకుంటుంటారు. క్యూబ్స్తో కానీ చిన్న వాటితో కానీ అలా ఇరికించుకుంటాం. మనం ఆడుకున్నాం అది చిన్నప్పుడు.
బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ని ఇలా ఒకదానికి ఇరిగించుకుంటూ ఉంటాం, ఆ షేప్ వస్తుంది. ఎందుకంటే ముందే డిజైన్ చేసి కట్ చేసినటువంటి నిర్మాణం అది. అలా సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఒక్క సుత్తె దెబ్బ కానీ వినబడలేదు అంటే దీని మెజర్మెంట్ అంతా ముందే దావీదు ఆయనకు బయలుపరచబడి ఆయన మెటీరియల్స్ అన్ని సమకూరుస్తే, లేదా సొలొమోనుకు బయలుపరచబడి ఆయన మెటీరియల్స్ అన్ని అక్కడ చేయిస్తే, బయట చేయిస్తే అవి పట్టుకొచ్చి అతికించారు అంతే. అంటే కొలత ముందే రివీల్ అయింది, చెప్పేశాడు. అది దావీదు కానీ సొలొమోనుకు కానీ. లేదా ప్రత్యక్ష గుడారం విషయంలో దేవుడు స్పష్టంగా చెప్తాడు, మనం చదువుతాం. అదే 24వ అయిపోయిన తర్వాత నిర్గమకాండం 25 నుంచి 31 వరకు అదే కొలత. 32, 33, 34 అయిపోయిన తర్వాత మనం 35 నుంచి చివరి దాకా అదే కొలత. మరలా ఇక్కడ ఇలా చేయమని చెప్తాడు, ఇక్కడ ఇలా చేశాడని చెప్తాడు. అయిపోయింది నిర్గమకాండం. కొలతలు, ప్రతిదాని కొలతలు, రంగులు, ఎత్తులు, సైజులు, పరిమాణాలు అన్నీ రాయబడతాయి. ఎగ్జాక్ట్గా దేవుడు కట్టించబోతున్నటువంటి చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు కట్టించబోయేటువంటి మందిరం యొక్క కొలతలు దేవుడు ఇస్తున్నాడు. అంటే ఒకప్పుడు మోషే కొలతలు ఇచ్చాడు, ఎగ్జాక్ట్గా ప్రత్యక్ష గుడారం కట్టబడింది. తర్వాత దావీదుకు లేకపోతే సొలొమోనుకు కొలతలు ఇచ్చాడు, ఎగ్జాక్ట్గా అదే మందిరాన్ని కట్టించాడు. ఇప్పుడు మరలా కొలతలు ఇస్తున్నా అంటే మందిరం కట్టబడుతుందా? కట్టబడుతుంది, అంతే ఖచ్చితం. ఆశలు చిగురిస్తాయి యూదులకి. ఇది మనకు తెలియదు. ఎందుకని మనం ప్రత్యక్ష గుడారాన్ని చూడలే, సొలొమోను దేవాలయాన్ని చూడలే, ఏదో వింటున్నాం అంతే. ఇది యూదులకి ఎగిరి గంతేసేటువంటి కొలతలు ఇవన్నీ. యూదులు ఇలా తీసుకొని దాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఉత్సాహం ఉప్పొంగేటువంటి సంఘటన ఇది. మీకు అర్థమయ్యేటువంటి విషయం చెప్తాను. మీరు ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు. దేంట్లో నివాసం ఉంటున్నారు? ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు. అనుకోకుండా పెద్ద గాలివాన వచ్చి గుడిసెను లేపుకొని వెళ్ళిపోయింది, ఎక్కడో పడేసింది. మీరు రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పడిన మీకు ఒక 2 నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత గవర్నమెంట్ ఒక ప్రకటన ఇచ్చింది పేపర్లో. ఎవరికెవరికైతే వరదల్లో గాలివానలో ఇల్లు కొట్టుకొని పోయాయో వాళ్ళకి మేము 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నాం అనే ప్రకటన వచ్చింది. ఆ కింద ఆ 3 బెడ్రూమ్ సంబంధించిన కొలతలు వచ్చాయి. ఫస్ట్ బెడ్రూమ్ కొలత ఎంత, సెకండ్ బెడ్రూమ్ కొలత ఎంత, ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఇక్కడ హాల్ ఉంటుంది, ఇక్కడ అది ఉంటుంది, ఇది ఉంటుంది అంటూ ఉంటే మీరు ఎలా చదువుతారు? దాన్ని బోర్ కొడుతుంది ఏడు అని చదువుతారా? లేకపోతే నోరెళ్ళ పెట్టి జొల్లు కాలిపోతూ ఉంటే చదువుతారా? ఆహా, గుడిసె కొట్టుకొని పోతే నాకు 3 బెడ్రూమ్ వస్తుంది, ఫస్ట్ బెడ్రూమ్ ఎంత ఉంటుందంట, సెకండ్ బెడ్రూమ్ ఎంత ఉంటుందంట, దాని పెయింట్ ఇలా ఉంటుందంట, దాని హాల్ ఇలా ఉంటుంది, కింద మార్బల్స్ అంట, పైన అదంట ఇదంట, ఎన్నిసార్లు చదువుతాం కదా. ఎందుకని? అది మనకు సంబంధించింది కాబట్టి. యూదులు మందిరాన్ని పోగొట్టుకుని ఏడుస్తున్నారు చెరలో, మాకు దిక్కు లేదని. అలాంటి వారికి కొలతలతో సహా చెప్తున్నాడు కదా దేవుడు. ఇది యెహెజ్కేలు చూస్తున్నాడు. ఆ మందిరం కట్టబడింది భవిష్యత్తులో తర్వాత. అది యెహెజ్కేలు ఎదురు కనబడుతున్నది, యెహెజ్కేలు చూస్తున్నాడు. ఆ బ్రహ్మాండమైన మందిరాన్ని చూసి ఇది తీసుకుని వెళ్ళి చెరలో ఉన్న వాళ్ళ దగ్గర వివరిస్తున్నాడు. దాని ప్రాకారం ఎలా ఉంది, దాని పరిమాణం ఎంత ఉంది, కావలి గదులు ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది ఆయన చెబుతూ ఉంటే వింటున్నటువంటి యూదులు ఉబ్బి తబ్బిబ్బైపోయి, అబ్బో ఎంత పెద్ద మందిరమో, దేవుడు మన మధ్య నివాసం చేయబోతున్నాడని వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఈ చరిత్ర ఏమీ తెలియనటువంటి మనకి అదేంటి ఇక్కడ నేను నిన్ను నిశ్చయంగా దీవిస్తానని లేదే అని నిరుత్సాహపడుతున్నాం మనం. అతిపెద్ద దీవెన ఇది. నేను మీకు మందిరాన్ని కట్టిస్తానన్నది అతిపెద్ద దీవెన. కానీ ఇక్కడ మనకే అనిపిస్తాయి ఈ కొలతలు, ఈ బార్ అంటాడు, మోర్ అంటాడు, బెత్తెడు అంటాడు, ఎడమంటాడు, ఏంది కర్మ అని అనిపిస్తుంది. నిజంగా అర్థం చేసుకుంటే దేవుడు ఏదైనా చేయబోయేటప్పుడు స్పష్టంగా కొలతలతో సహా చెప్పి చేయిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలాగా, సొలొమోను మందిరంలాగా ఈయన చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి 5వ వచనం నుంచి మీరు మొత్తం అంతా చదువుకుంటూ పోతే కిటికీలు ఎన్ని ఉండాలి, గదులు ఎన్ని ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఏ గది ఏ మూల వస్తుంది, 4 మూల 4 వంట గదులు వస్తాయి, ఈ మధ్యలో 30 గదులు, అంటే ఇటు 8 ఇటు 8 ఇటు 8 చివర 6 మొత్తం 30 గదులు యాజకులకి, లేవీయులకి. మరలా యాజకుల్లో ప్రధాన యాజకుడికి ఒకవైపు, ఇంకో తర్వాత ఈ ఇన్ఛార్జ్ యాజకుడు ఉంటాడు ఆయనకు ఒకవైపు, వాళ్ళకి మరలా వంట గదులు. ఎంత అద్భుతమైన నిర్మాణం కంటెదురు కనబడుతుందంటే, ఒకవేళ సాధ్యమైతే వచ్చే వారం దాన్ని నేను ప్రింట్ తీసుకొని వస్తాను. దాన్ని నేను ప్రింట్ తీస్తానంటే
చూస్తాను, ఇంటర్నెట్లో ఉందో లేదో చూస్తాను, లేకపోతే కనుక దాన్ని డ్రాయింగ్ వేసి మరి చూపెడతాను మీకు. అంటే ఎంత అద్భుతమైనటువంటి మందిరం అనేది దాన్ని వివరిస్తాను. అది దేవుడు చెప్పినటువంటి మందిరం, దానిని వివరిస్తున్నాడు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక బిల్డింగ్ ఇచ్చిన ప్రాంతంలో కట్టేసింది. అయితే నేను వెళ్ళి ముందు చూశాననుకో, చూసి ఇంటికి వచ్చి మన ఇల్లు ఎలా ఉందంటే అని వివరించేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా వింటారు? ప్రతి పదాన్ని ఆస్వాదిస్తారు. మరలా అడుగుతారు, చెప్పు కిటికీ ఏనుగులో ఉంది ఎంతకి, కిటికీ ఏ వుడ్డుతో చేశారు, మరలా అడుగుతాం. ఒకరి తర్వాత ఒకరు అడుగుతాం. ఎందుకని? అది మనది కాబట్టి. ఇది యూదుల భవిష్యత్తు, యూదుల ఆనందం. ఇది యూదులు మరలా సమకూర్చబడతారనే దానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది, మందిరాన్ని కట్టిస్తాను అని. కానీ ఈరోజు క్రైస్తవానికి ఈ లేఖన భాగం ప్రాముఖ్యత అర్థం కాక దీన్ని పక్కన పెట్టేసుకుంది. దీని మీద అపార్థాలన్నీ కలగాపులము చేసేసింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 40, 41, 42, 43 చివరి దాకా మీరు చదవండి. ప్రస్తుతానికి 42 దాకా చెప్తాను నేను. 43 రెండో భాగంలో చెప్తాను, 44 నుంచి వచ్చే వారం చెప్తాను. 43 చివరి దాకా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నేను చెప్పినటువంటి కొలతలు, నేను చెప్పినటువంటి విధానాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు సొలొమోను దేవాలయానికి ఈ యెహెజ్కేలు దేవాలయానికి తేడా చెప్తాను. నేను దేంతో పోల్చాను దీన్ని? మన గుడిసె కొట్టుకోపోయినప్పుడు, గుడిసె ఎగిరిపోయినప్పుడు ఏమిస్తాడు ఆ ప్లేస్లో? 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడు. గుడిసె పోయిన స్థానంలో ఇంకో గుడిసె ఇచ్చాడు అనుకో, పేపర్లో వచ్చిందనుకో, ఎవరికెవరైతే గుడిసెలు పోయాయో వాళ్ళకి మరలా గుడిసెలు ఇస్తుంది గవర్నమెంట్ అంటే ఎగిరికి అంతేస్తారా? గుడిసె పోతే ఏం రావాలి? ఆ స్థానంలో పక్కా ఇల్లు, బిల్డింగ్ వస్తే సరే అనుకోవచ్చు. అలా కాబట్టి 3 బెడ్రూమ్ వస్తే అప్పుడు గవర్నమెంట్ మనం మెచ్చుకుంటాం. ఎందుకని? దాని విలువ తెలుసు కాబట్టి. గుడిసె పోతే గుడిసె ఇవ్వకూడదు. ఇప్పుడు పోయిందేంటి? సొలొమోను దేవాలయం. ఇప్పుడు మరలా సొలొమోను దేవాలయం ఇచ్చాడు. అక్కడ పెద్దగా చెప్పుకోదగింది ఏమీ లేదు, పోయిందని తిరిగి లేపుతాడు అంతే. అలా కాకుండా సొలొమోను దేవాలయానికి ఇప్పుడు కట్టించబోయేదానికి ఏమాత్రం సంబంధం లేకుండా కట్టిస్తే గనక, బ్రహ్మాండమైన కట్టిస్తే గనక దేవుడు ఇశ్రాయేలుని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది. అవునా? మీకు అర్థమైందా? ఇప్పుడు సొలొమోను దేవాలయం ఎంత పరిమాణంలో ఉంటుంది ఎప్పుడు మనం ఆలోచించలే కదా. సొలొమోను దేవాలయం అనేది దాని పరిమాణం ఎంత, ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది మనకు తెలియాలి. చూడండి, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. మూర అంటే 1.5 అడుగు. మూర అంటే ఎంత? 1.5 అడుగు. ఇప్పుడు దాని పొడవు ఎంత అంట? 60 మూరల పొడుగు. వెడల్పు ఎంతంట? 20 మూరల వెడల్పు. ఎత్తు ఎంతంట? 30 మూరల ఎత్తు కదా, ఎత్తు. దీన్ని అడుగులో చెప్తాం. మూరలు అంటే మనకు అర్థం కాదు, అడుగులో చెప్తాం. మీకు అర్థం కావడానికి ఈ మన మందిరం ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ చివరికి ఎంత అంటే 45 అడుగులు పొడవు, 45 అడుగులు అంతే. ఇటెంత? 25 అంతే మన మందిరం. 45, 25. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు పైకి అనగానే దీన్ని ఇలా నిలబెట్టండి, పక్కకి అనగానే దీన్ని ఇలా తీసుకోరండి. అంతే కదా మనకు తెలిసింది. నేను చిన్నప్పుడు మా నాన్న అడిగేవాడిని, నాన్న ఆ గొంత ఎంత లోతు ఉంటుందంటే, మా నాన్న ఇన్ని అడుగులు అనగా నాకు అర్థం కాలేదు నాన్న అంటే, ఒరే నువ్వు మునిగిపోతావరా, నీ మీద ఇంకొకరిని పెడితే ఇద్దరు మునిగిపోతారు. అలాగే కదా మనం అనుకుంటాం. మొన్న కళ్ళని అడుగుతా, అన్న ఈ కాలువ ఎంత ఉంటుందో అని అడిగారు. పెద్ద కాలువ సార్, మనిషి మీద మనిషి నిలబడితే ఎంత ఉంటుందో అంత. ఓకే, అర్థమైంది. ఇక్కడ మన బుర్రకి ఇది బాగా అర్థమవుతుంది. అడుగులు మూరలు అంటే సరిగా ఎక్కదు, కానీ నేను మునిగిపోతాను. నా మీద ఇంకో వ్యక్తి నిలబడితే ఓహో నేను ఇంత ఎత్తున్నా కదా, ఇంత ఇది మన లెక్క. కాబట్టి ఏం చేస్తారు, ఈ మందిరాన్ని ఇటు అటు పెడుతూ ఉండండి, సరిపోతుంది చెప్పేటప్పుడు. 45, 25 ఓకే, మైండ్లో ఉంది కదా. దీన్ని ఇటు అటు. సొలొమోను దేవాలయం ఎంత ఉంటుందంటే 90 అడుగుల పొడవు. అంటే చెప్పండి మన మందిరంతో పోల్చి
ఇంకొక మందిరం అటువైపు వేసుకోండి, అంతేనా? 90 అడుగులు వచ్చేసిందా? పొడవు ఎంత ఉంది సొలొమోను మందిరం? 90 అడుగులు. వెడల్పు ఎంత అంట? 30 అడుగుల వెడల్పు. అంటే ఒక 5 అడుగులు అట్టేసుకుందాం. ఇది 25 కదా, ఒక 5 అట్టేసుకుందాం, 30 వచ్చేసింది. ఇంక ఎత్తు ఎంత అంట? 45 అడుగుల ఎత్తు. అంటే దీన్ని నిలబెడదాం. 90, 30, 45 సరిపోయిందా? ఈ మందిరానికి ఇంకో మందిరం తగిలిస్తే 90, దీనికి ఒక 5 అడుగులు అటు వేసుకుంటే 30, దీన్ని ఎగ్జాక్ట్గా నిలవబెడితే 45 సరిపోయింది. నాదేం సొలొమోను మనల్ని కాపీ కొట్టాడా, మనం సొలొమోను కాపీ కొట్టామా? చూసారు అది బాగా సరిపోయినా అని. సొలొమోను అనుకుంటాడు, నువ్వు కొట్టింది చిన్న డబ్బా ఒకటి ఎత్తుకొని నా మందిరంతో పోలుస్తావా అని. సర్లే వదిలిపెట్టేద్దాం. సొలొమోను మందిరం కొలతలు చెప్పండి. 90, 30, 45 కదా. ఈ మందిరం పడిపోయిందని ఏడుస్తున్నారు యూదులు. ఈ మందిరం పడిపోయిందని, దేవుడు లేడని చెరలో ఇక చచ్చిపోయిన వాళ్ళతో పోల్చుకుంటున్నారు. ఈ మందిరం స్థానంలో దేవుడు ఏం చేస్తాడు అంటే ఒక మందిరాన్ని కట్టిస్తాడు. ఆ మందిరం ఎంత కొలత ఉంటుంది చూడండి. 42వ అధ్యాయము 15 నుంచి 20. ఈ మధ్యలో ఉన్న లేఖన భాగం అంతా నేను వదిలిపెట్టలే, హోంవర్క్ ఇచ్చాను. మీకు అర్థమైందా? ఈ మధ్యలో అంతా చదవలేదన్న స్కిప్ చేశాడు కాదు. ఇవన్నీ లెక్కలు, అంత గోడలు ఎంత ఉంటుంది, ఎత్తు ఎంత ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇది మీకు హోంవర్క్ అంతే. ఆ హోంవర్క్ చేసి డౌట్ ఉంటే అడగడం మరలా చెప్తాను. ఏ చిన్న డౌట్ ఉన్నా మరలా చెప్తాను, మీరు చదవాలంతే. ఇప్పుడు చదువుతూ కూర్చుంటే మీరు గురకలు పెడతారు కాబట్టి వద్దని చెప్పి నేను చదవట్లే. ఓకే, చదువుతున్నా చూడండి. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి, అంటే మందిరం లోపలంతా చెప్పాడు ఇంతవరకు, లోపల కిటికీలు గదులు అన్నీ చెప్పాడు. లోపటి మందిరాన్ని కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను. బయటికి తీసుకొచ్చాడు, ఇప్పుడు చుట్టూ కొలుస్తున్నాడు. ఆ మందిరం చుట్టూ కొలత చెప్తున్నాడు అనమాట. ఎంతంట? తూర్పు దిశను చుట్టును కొలకర్రతో కొలువుగా 500 బార్లయను. తూర్పు తట్టు ఈ చెవుని చాచర దగ్గర కొలిస్తే ఎంత వచ్చిందంట? 500 బార్లు. 500 బార్లు వచ్చిందంట. 500 బార్లు అంటే ఇంకా ఇక్కడ వేసుకోండి, తర్వాత మేము ఫీట్లో చెప్తాను, అడుగుల్లో చెప్తాను. ఓకే, 500 బార్లు వచ్చిందంట. ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలువుగా 500 బార్లు. ఉత్తర దిక్కు వెళ్తే ఎంత వచ్చిందంట? 500. ఇటు 500, ఇటు 500. తర్వాత చూడండి, దక్షిణ దిశను కొలకర్రతో కొలువుగా 500 బార్లు. అటు కూడా 500 తర్వాత పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువుగా 500 బార్లు. అంటే సొలొమోను దేవాలయం ఎలా ఉంటుంది? 90, 30, 40. అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది అది. కానీ ఈ మందిరం ఎలా ఉంటుంది? చతురస్రాకారంలో ఉంటుంది. 4 ఒకే కొలతది. మీకు అర్థమైందా? దీర్ఘ చతురస్రానికి చతురస్రానికి తేడా తెలుసు కదా. ఆ చతురస్రాన్ని తెలుగులో ఏమంటారంటే 29 వచనం, 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితం కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకే దాని చుట్టూ 4 దిశలా 500 బార్ల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. చచ్చౌకపు అంటే చతురస్రం. చచ్చౌకం అంటే ఏంటి? చతురస్రం. సొలొమోను దేవాలయం దీర్ఘ చతురస్రాకారం ఉండే 90, 30, 45. కానీ ఇది ఎలాగుంది? 4 వైపులా సమానం. ఈ వర్ణన ప్రకటన గ్రంథంలో ఉంటుంది. చచ్చౌకంగా ఉన్నటువంటి పట్టణంతో పోల్చబడుతుంది ఇది. ఇక్కడ దేవాలయపు వర్ణనే ప్రకటన గ్రంథంలో పట్టణంతో పోల్చబడింది. పట్టణంతో మనోళ్ళు అది కూడా అపార్థం చేశారు. ప్రకటన గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని అక్కడ పట్టణంతో ఎలా పోల్చాడు ఈ చచ్చౌకాన్ని అనేదాన్ని చెప్తాను. అక్కడ కొలత మారిపోతుంది. ఇప్పుడు ఈ కొలతని మీకు అర్థమయ్యేటువంటి అడుగుల్లో చెప్తాను. 850 అడుగులు. 50 బార్లు అంటే 50 కాదు, 500 బార్లు అంటే 850 అడుగులు. మొదలు పెడదాం మన చర్చని. మనకు అదే కదా కావాల్సింది. ఇప్పుడు మన చర్చ ఎంత? 45. 2 వేసుకుంటే 90, 4 వేసుకుంటే 180 కదా. 4 వేసుకుంటే 180. ఎన్ని 180 అయితే 850 వస్తుంది. తర్వాత పేపర్ మీద వేసుకొని అంత పొడవు మీకు అందలేదు చూసారా?
అదే సొలొమోను దేవాలయం అందింది, ఇంకొకటి వేసుకుంటే సొలొమోను దేవాలయం వచ్చేసింది. కానీ దేవుడు భవిష్యత్తులో కట్టిస్తానన్నటువంటి దేవాలయము ఎంత పొడవు వచ్చింది? 850 అడుగులు. ఇటువైపు 850, అటువైపు 850, అటువైపు 850. ఇప్పుడు ఆలోచించండి, 850 అడుగులంటే 4 వైపులా ఎంత పెద్ద దేవాలయం అసలు. గుడిసిపోయిన స్థానంలో 3 బెడ్రూమ్ కాదు ఇది, 10 బెడ్రూమ్లు కట్టించినట్టు. పోయిందంటే గుడిసె, కట్టించిందంటే 10 బెడ్రూమ్తో కూడుకున్నటువంటి. బెడ్రూమ్లో 10 ఉంటాయి, ఇంకా హాల్ ఎంత పెద్ద ఉంటుంది, ఎన్ని బాత్రూమ్లు ఉంటాయి, మీకు అర్థమవుతుందా? ఇది వాగ్దానం. చెరలో ఉన్నటువంటి వాళ్ళకి, మిమ్మల్ని చెరలోంచి తీసుకుని వస్తాను, 36, 37 అధ్యాయాలు. మీ శత్రువు లేకుండా చేస్తాను, 38, 39 అధ్యాయాలు. 40 నుంచి 48 అధ్యాయాలు ఏంటంటే మీకు మందిరాన్ని కట్టిస్తాను, ఆ మందిరంలో నేను నివాసం చేస్తాను, మీరు నా ప్రజలే ఉంటారు, నేను మీ దేవుణ్ణి ఉంటాను. దేవుడు మన మధ్య ఉన్నాడు అనేది గుర్తేంటి? దేవాలయం, మందిరం. మనోళ్ళు ఒక చెత్త డైలాగ్ వేస్తారు, ఏమని? దేవుడు ఎక్కడ ఉంటాడండి, చర్చికే పోవాలన్నా అంటారు. దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఎక్కడ ఉంటాడంట? చర్చికే పోవాలన్నా చెప్పండి. చర్చికి పోయే అవకాశం ఉన్నప్పుడు చర్చికి ఖచ్చితంగా పోవాలి, అంతే. చర్చికి పోలేని పరిస్థితులు ఉంటాయి. వెంటిలేటర్ మీద ఉంటావు, లేకపోతే మనసులో పడిపోయి ఉంటావు, లేకపోతే విపరీతమైన పనులు ఏదో మునిగిపోయి ఉంటావు, లేకపోతే చర్చి పోయేదానికి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడున్నావు అక్కడే ఆరాధన చేయి, ఎక్కడున్నావు అక్కడే దేవుణ్ణి స్తుతించు, అలాగే ఉండు. కానీ చర్చికి పోయేదానికి అవకాశం ఉండి అప్పుడు ఈ డైలాగ్ వేసామనుకో, చాలా కష్టం, బాగుండదు. దేవాలయం అన్నది దేవుని సన్నిధి అనే దానికి ఇంత నమూనా ఇచ్చాడు. సొలొమోను దేవాలయం పడిపోయింది కదా, ఆ స్థానంలో ఎంత పెద్ద మందిరాన్ని కట్టిస్తానంటే అని మాట్లాడుతున్నాడు. 850 అడుగులు ఇటువైపు, 850 ఇటు, 850 ఇటు, చుట్టూ 850తో ఆ మధ్యలో ఎంత అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మందిరం అది. ఎందుకు ఇదంతా? నేను మీ మధ్య శాశ్వతంగా నివాసం చేయడానికి అని చెప్పాడు. ఇప్పుడు చెరలో నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ మందిరం కట్టుంటారా? కట్టే ఉంటారు. ఒకవేళ కట్టకపోయినా సరే అది ఆ కాలానికి సంబంధించిన తప్ప ఈ కాలానికి సంబంధం లేదు. ఈ మందిరం కట్టబడలే, ఓకే. ఎందుకు కట్టబడలేదు కారణం చెప్తాను. ఈ మందిరం కట్టబడలే, కానీ ఈ నమూనా వాళ్ళకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు, భవిష్యత్తుకు సంబంధించింది అసలు కానే కాదు, వాళ్ళకు సంబంధించిన నమూనా. అయితే ఆ నమూనా వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోయారన్నది రెండో భాగంలో చూస్తాం, ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఈ గుడిసెలు పోయిన వాళ్ళకి 3 బెడ్రూమ్ లేదా 10 బెడ్రూమ్లు ఇస్తున్నాం అని చెప్పింది. చెప్పిన తర్వాత మనం డాక్యుమెంట్లు ఇవ్వాలా వద్దా? ఈ భూమి నాదే, పోయిన గుడిసె నాదే అని చెప్పాలా వద్దా? ఈ భూమి నాది, ఇక్కడ గుడిసెలో నేను సంవత్సరంగా నివాసం ఉంటున్నా, ఆ ఎంఆర్ఓను ఎవరో నిర్ధారణ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి, అప్పుడు కదా వస్తుంది. అలాగే మనం ఎక్కడో గుడిసేసుకుంటే లేచిపోయింది నాకు కూడా ఇవ్వాలంటే కుదరదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా వాళ్ళు డిసోబే చేస్తారు, ఎందుకు నీ మందిని కట్టబడలేదు అనేది రెండో భాగంలో చెప్తారు. ఇంతవరకు నేనేం చెప్పాను? నేను మీ మధ్య నివాసం చేస్తాను అనే దానికి మొదట దేవుడు దేవాలయాన్ని కట్టిస్తానని దేవాలయాన్ని చూపించాడంటే ఆయన ప్రణాళికలో ఉంది. అది చూపించాడంటే ఏముంది? ఆయన ప్రణాళికలో ఉంది. మోషేతో దేవుడు అంట, మోషే నీకు కొండ మీద చూపించిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అంటాడు. అంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారం వేసిన తరువాత ఇశ్రాయేలు చూశారు. వీళ్ళెవరు చూడకముందు ఎవరు చూశారు? మోషే చూశాడు. దీని ప్రకారంగానే ఇక్కడ ప్రత్యక్ష గుడారం కట్టబడింది. ఇది కట్టడానికి టైం పట్టింది, కానీ అంతకంటే ముందు మోషే చూశాడంటే దేవుడు ఆలోచన ఇది ఉంది. అలాగే యెహెజ్కేలు దీన్ని చూచాడంటే దేవుడు ఆలోచనలో ఈ మందిరం ఉంది, ఇలాంటి దేవాలయం ఉంది, దాని కొలతలు కూడా చెప్పేశాడు. అదా బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. అయితే మనోళ్ళు దాన్ని కట్టే విషయంలో వెనకాడారు. దాన్ని ఎలాగో చెప్తాను తర్వాత. దేవాలయం మన మధ్య ఉందంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన మధ్య నివాసం చేస్తున్నాడు. దేవుని సన్నిధి మనకు ఉందంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధి లేదు అంటే దేవుడు మనల్ని
తోసేశాడని అర్థం. చాలామంది చర్చి మానేసి కాళ్ళు ఎగరేస్తాను, నేను చర్చి పోలేదని. కాదు, ఆయన తోసివేశాడు. నేను అంటున్నది శాశ్వతంగా మానేసిన వాళ్ళ గురించి. ఒక వారం మిస్ అయితే నేను దాని గురించి మాట్లాడటం లేదు, 2 వారాలు మిస్ అయితే దాని గురించి మాట్లాడటం లేదు. మన పనులు ఉంటాయి ఉండవా? ఏదో పని ఉంటుంది, ఏదో పనులు ఉంటాయి. ఏదో పనికి ఒక వారం కాకపోతే ఇంకో వారం వస్తాం. ఇది లైసెన్స్ కాదు, మన పరిస్థితిని చెప్తున్నా. అన్నీ చెప్పాడు, ఒక వారం మానేయచ్చు అనమాట. ఇది కాదు, లైసెన్స్ ఇవ్వట్లేదు నేను. శాశ్వతంగా చర్చ నుంచి ఎవరైతే దూరం అయిపోయింటారో దాని అర్థం ఏంటంటే దేవుడు త్రోసివేశాడు. సొలొమోను దేవాలయం కూల్చివేయబడింది, దాని అర్థం ఏంటంటే దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు ఆ ఆలయం నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మట్టుకు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి చర్చిల్లో దేవుని సన్నిధి లేదు. ఈరోజు చాలా మట్టుకు చర్చిల్లో 100కి 95 చర్చిల్లో 100కి ఎందుకు 95 అన్న అంటే 100 అంటే వచ్చి కొడతారు కాబట్టి. ఎవడైనా ఒకళ్ళు రోసగించుకొని మా చర్చిలో లేదా అంటే ఆ 5 నీది ఉంటుంది లేదా స్వామి అని చెప్పడానికి అంతే, అంతే కదా. 100కి 100 చర్చిలు అన్నాను అనుకో, వచ్చేస్తారు. అంటే మా చర్చి దర్శనం, దేవుని దర్శనంతో కట్టిందిరా మా చర్చి అంటారు. అప్పుడేమనాలి, ఒరే ఆ 5లో నీదే పెట్టుకొని చెప్పాను, మిగతా 95 అంటే ఓహో మిగతా వాళ్ళని అనుకుంటారు, అంతే. అందుకని ఈ లెక్కలు చెప్పడం కాకి లెక్కలన్నీ. నిజం చెప్తే ఊలికి ఎక్కువ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏంటి మనకి ఊలికి ఎక్కువ. ఈరోజు చర్చిల్లో 95 చర్చిల్లో 100 చర్చిల్లో 95 చర్చిల్లో దేవుని సన్నిధి లేదు. ఈరోజు ఆదివారం కదా, ఆదివారం అనగానే పోయిన ఆధారం నుంచి కసరత్తు చేస్తుంటారు. దేనికోసం అనుకుంటున్నారు? ఈరోజు ఏ సాక్ష్యం చెప్పించాలా, ఏ స్కిట్ వేయాలా, ఏ డ్రామా వేయాలా, ఈరోజు ఎక్స్ట్రా ఎలా సంపాదించాలా, పోయిన ఆదివారం 4 లక్షలు వచ్చింది, ఈ ఆదివారం 6 లక్షలు ఎలా, 7 లక్షలు ఎలా, ఈరోజు కొత్తగా ఏ డ్రామా క్రియేట్ చేయాలా అనే దాని మీద కసరత్తు జరిగి ఉంటుంది. అవునంటారు కాదంటారా? అంతేగాని ఈ ఆదివారం వాక్యాన్ని ఎలా వివరించాలి అనేది పొర్రపాటును కలలో కూడా మనకు రాదు. మన కొత్త రోడ్డు చర్చిలోనే ఇలాంటి లేఖనాలన్నీ వివరిస్తాం తప్ప బయట లేఖనాలను వివరించేటువంటి చర్చిలు 90 చర్చిలో లేఖన వ్యాఖ్యానం జరగదు. ఈ 40 నుంచి 48 అధ్యాయాల వాక్య భాగాన్ని పొరపాటు కూడా ఆదివారం ప్రసంగం చేయొచ్చని తెలియదు. మనం మాత్రమే చేస్తాం. అది ఏది ఇచ్చినా సరే మనం మాత్రం ఇలాగే మలుచుకుంటాం. ఎందుకని? వాక్యానికి మించిన ఉపన్యాసం ఏముంటుంది, వాక్యానికి మించిన ప్రసంగం ఏముంటుంది? వాక్యం మీద ప్రసంగం అంటే ఇష్టం లేకపోతే వినరు, ఇష్టం ఉంటే వింటరు. కానీ ఆయన వ్రాయించింది మనం చెప్పాలంతే. ఇది ఇక్కడ చెప్పకూడదు, ఇది అక్కడ చెప్పకూడదు. ఇదే నేను బహిరంగ సభలో చెప్పగలను, ఇదే నేను చర్చ దగ్గర చెప్పగలను, ఇదే నేను పెళ్ళిలో కూడా చెప్పగలను, అంతే కదా. శనగపిండి అందరికీ సేమే, కానీ ఒకడు బజ్జీలు చేస్తాడు, ఒకడు వంటలు చేస్తాడు, ఒకడు కారేలు చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. నువ్వు వంటగాడివి అయితే దాన్ని ఎలాగైనా చేయొచ్చు, అంతేనా? వంట తెలియదు అనుకో, ఏం చేస్తావు? శనగపిండి వేసుకొని స్నానం చేయాలి. నేనేం చెప్తున్నాను అంటే దేవాలయం మన మధ్య ఉంది అంటే దేవుని సన్నిధి మన మధ్య ఉంది. దేవాలయం లేదు అంటే దేవుడు మన మధ్య లేడు. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చి తీరాలి అవకాశం ఉన్న ప్రతిసారి. ఎందుకంటే అక్కడ లేఖనం వివరించబడుతుంది. మనం లేఖనానుసారంగా దేవుని ఆరాధించాలంటే, వాక్యానుసారంగా దేవుని ఆరాధించాలంటే వాక్యం యొక్క అర్థం తెలియాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యమే. ఆయన వాక్యానికి మించిన సత్యం లేదు. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆయనగా ఆరాధిస్తాం, ఆయన్ను ఆమోదించే ఆరాధన చేస్తాం. అలా కాకుండా వాక్యం తెలియకపోతే మన ఇష్టమే కా. ఈరోజు క్రైస్తవుల ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? ఒక పాటని 20 సార్లు అటు ఇటు తిప్పి పాడటమే ఆరాధన అనుకుంటున్నారు. అది కాదు ఆరాధన అంటే. సత్యంతో ఆరాధించాలి, వాక్య సారాంశం తెలిసి ఉండాలి. వాక్యంలో తను బయలుపరుచుకున్న దేవుణ్ణి ఆ లక్షణాలతో ఆరాధించినప్పుడు అది ఆయనకు అనుకూలమైన ఆరాధన. అంతేగాని నేనేదో అనుకొని, నేనేదో పాడుకొని దాన్ని ఆరాధన అనుకుంటే కుదరదు. ఎక్కువ సౌండ్లు పెట్టుకొని తబలాలు కొట్టి అది చేసి ఇది చేసి 1 గంట సేపు అటు ఇటు దొర్లి ఆరాధన అంటే కాదు. ఒకవేళ ఇదే ఆరాధన అయితే గంగ జాతరలో దీనికి మించి జరుగుతుంది ఆరాధన కాదా? లేదా ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే దీనికి మించి జరుగుతుంది ఆ సినిమా థియేటర్లో ఆరాధన. పేపర్ చింపేస్తారు, డబ్బులు చేసి ఎగరేస్తారు కదా. అల్లరి చేయడం ఆరాధన కాదు. దేవుణ్ణి దేవుడిగా గౌరవించడం, గణపరచడం, ఆయన స్తుతించడం, మహింపరచడం, ఆయన లేఖనాలను బట్టి, ఆయన లేఖనాల్లో నుంచి
సత్యంతో ఆయన ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. ఈరోజు ఆత్మతో ఆరాధించే వాళ్ళు లేరు. ఆర్భాటాలతో, అల్లరితో, సౌండ్ సిస్టమ్తో ఆరాధించేటువంటి ఆరాధన. చాలా మట్టుకు సంఘాల్లో కరెంటు పోతే ఆరాధన ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? కరెంటు పోయిందనుకో, పవర్ పోయిందనుకో, ఆరాధన క్యాన్సల్. ఎందుకని? అన్నీ పవర్ మీద నడిచేటివి, కీబోర్డులు అన్నీ ఉసూరు అని ఉంటుంది ఆరాధన. అది కాదు, బయట శబ్దాలు కాదు మనల్ని మోటివేట్ చేయాల్సింది, లోపల నుంచి వాక్య సారాంశం. సరే, ఇంతవరకు యెహెజ్కేలుకు దేవుడు చూపించినటువంటి బ్రహ్మాండమైనటువంటి దేవాలయ దర్శనం, దాని కొలతలు ఇంతవరకు అన్నీ చూసాం కదా. సొలొమోను దేవాలయానికి ఎన్ని రెట్లు పెద్దది, అసలు అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి మందిరం అది. దాని వర్ణన చదువుతుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మీరు చదవండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధనలు అంటాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యేసు ప్రభు ఎవరంట? దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయం ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకుందంటే అందులో దేవుని మహిమ ఉంది కాబట్టి. మరి దేవుడే ఉంటే, సొలొమోను దేవాలయము 90 అడుగులు పొడవు, ఓకే. యెహెజ్కేలుకు వచ్చిన దర్శనంలో దేవాలయం 850 అడుగులు పొడవు. 850 వద్దులే, 1850 అడుగులు వేసుకున్నా సరే అది ఏమవుతుంది? దేవాలయమే అవుతుంది. లేదా 8000 అడుగులు వేసుకున్నా సరే ఏమవుతుంది? అది దేవాలయమే అవుతుంది. దాంట్లో దేవుడు లేకపోతే బిల్డింగ్ అవుతుంది, దేవుడు ఉంటే దేవాలయం అవుతుంది. దేవ ఆలయం, దేవుని నివాసం ఉండేటువంటి చోటని. దేవాలయం పరిమాణం పెంచుకుంటూ పోతే అందులో దేవుడు ఉన్నాడని అర్థం కాదు. ఇక్కడున్నాడులే, మామూలుగా చెప్తున్నాను. ఈరోజు చర్చిలు ఎందుకు కట్టుతున్నారు? రికార్డులు క్రియేట్ చేయడానికి. మీకు అర్థమైందా? కల్వరి టెంపుల్ కట్టారు, 52 రోజుల్లో కట్టినటువంటి ఆసియాలో అతిపెద్ద ఏందో పెద్ద డబ్బా కొట్టారు. కట్టగానే అలా డబ్బా కొట్టగానే ఇంకొక ఆయనకు కన్ను కొట్టింది, అరే రే పెద్దది కట్టేశాడే, మొత్తం అంతా అటు చూస్తున్నారే, మనం కూడా కట్టాలని. ఇంకొక ఆయన ఇక ఆసియా ఖండం కాదు ప్రపంచంలోనే పెద్ద చర్చి మాదని కట్టేశాడు ఇంకొక ఆయన. దాన్ని చూసి ఇంకొక ఆయన కన్ను కొట్టింది, అరే ఇటువైపు చూస్తున్నారే, మనం కూడా కడదామని తెలంగాణలో ఇంకోటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీటన్నిటికి పెద్దది బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. లోపల దేవుడు లేకపోతే అది బిల్డింగ్ అవుతుంది. లోపల దేవుడు లేకపోతే ఏమవుతుంది? బిల్డింగ్ అవుతుంది. లోపల వాక్య ప్రకటన లేకపోతే బిల్డింగ్ అవుతుంది. బిల్డింగ్ ఎంత పెద్దగా కడితే ఏముంది? ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది, దానికంటే పెద్ద దేవుడు కట్టలేడు. ఇప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి కానీ ఇంకా సంవత్సరాలు పడుతుంది దానికంటే పెద్దది కట్టాలంటే. బుర్జ్ ఖలీఫా అన్నది ఇట్స్ అ బిల్డింగ్, అంతే, బిల్డింగ్ మాత్రమే. దానికంటే పెద్దది కట్టే ఏమవుతుంది? అది బిల్డింగ్ అవుతుంది. దేవుడు ఉంటే దానికి ప్రాముఖ్యత, దేవుడు లేకపోతే బిల్డింగులు అవుతాయి. యేసు ప్రభు అన్నాడు, నేను దేవాలయం కంటే గొప్పోణ్ణి. యెహెజ్కేలు దర్శనంలో దేవాలయం 500 బార్లో సత్సౌకంగా ఉంది. అంటే 850 అడుగులు ఎటు చూసినా సరే 4 వైపులా ఉంది. బ్రహ్మాండమైనటువంటి దేవాలయం. కానీ కొత్త నిబంధనలో దేవుడు వచ్చాడు మన మధ్యలోనికి. ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించను. దేవుడు శరీరధారిగా వచ్చి మన మధ్య తిరిగాడు అంటే ఎన్ని దేవాలయాలకు సాటి? ఒక్కో అడుగు స్థానంలో ఎన్ని కోట్ల దేవాలయాలు కడితే మాత్రం సాటి అవుతుంది? దేవుడు నడిచాడు మన మధ్య. ఇంకా విషయం చెప్పమంటారా? ఆ దేవుడు మేకులు కొట్టించుకున్నాడు మన కోసం. గతంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరూ గతంలో నేరుగా గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళమా? వెళ్ళేవాళ్ళమే, కాకపోతే రానిచ్చేవాళ్ళు కాదు కదా. వెళ్ళాలని అనుకున్నాం కానీ రానిచ్చేవాళ్ళు కాదు. అలా నిలబెట్టి కాక అక్కడి నుంచి అది తీసుకొని ఆయన వెళ్ళి అక్కడ ఏదో చేసి మరలా తీసుకొచ్చి అది ఇస్తే ఆ మొక్క చీక్కుంటా ఇంటికి వచ్చేవాళ్ళం కదా. రాతి దేవాలయాలుగా ఉన్నటువంటి వాటిలోనికి మనల్ని రానివ్వలే ఒకప్పుడు. ఇప్పుడు కూడా అవునా? ఇప్పుడు రానిచ్చా పోవలేండి, పోవాల్సిన అవసరం లేదు. అలాంటి మన కోసం దేవుడు శరీరధారిగా వచ్చి మన మధ్య సంచరించాడు. మన కోసం ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. అర్థమవుతుందా మనం ఎంత ధన్యులమో?
500 బార్ల చచ్చౌకంగా ఉన్నటువంటి ఆ దేవాలయ దర్శనాన్ని చూసినటువంటి యెహెజ్కేలు గొప్పోడా, లేకపోతే ఆ ప్రజానీకం గొప్పదా, లేకపోతే ఆ దేవుడే మన కోసం వచ్చి మన మధ్య సంచరించి మన కోసం ప్రాణం పెట్టగా మనం ఆయన రక్తానికి అడుగుపడిన మనం గొప్పవాళ్ళమా? ఎంత భాగ్యం కదా మనది. ఇప్పుడు ఇంత భాగ్యంలో ఉండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 3 మందిని కట్టేస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళని? ఏం చేయాలి వీళ్ళని? 3వ మందిరం కాదు, 4వ మందిరం కాదు, ఈ మందిరం అయిపోయింది. యేసు ప్రభు దేవాలయం కంటే గొప్పోడు. ఇప్పుడు దేవాలయం కంటే గొప్పోడు వచ్చి మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఇక ఏ ఆలయం కట్టాలనా? అవసరమే లేదు, కట్టాల్సిన అవసరమే లేదు. మరి ఇదేంటి? ఇది సంఘం. దేనికి? సాక్ష్యముగా సంఘముగా కూడుకొని ఆయన మాటలు వివరించుకొని 4 పాటలు పాడి ప్రార్థన చేసుకొని చందా పోగు చేసుకొని తదుపరి కొత్త వ్యక్తులకు ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేయాలి, మనం ఎలా సంఘముగా కొనసాగాలి అనేటువంటి సూచనలు సలహాలు తీసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక నీడ అంతే. ఆ 4 రేగుల పై నిలబడాలంటే అలా నిలబడతాయింది 4 గోడలు కట్టాలి, గోడలో ఫిక్స్ చేయాలి, అంతే. ఇది దేవాలయం కాదు, నీడ. మనం దేవాలయాలమే. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలు ఎవరు? నేను, నీవు. మనం ఆలయాలమే. ఈ ఆలయాలన్నీ ఒక నీడ కింద కూర్చోవడానికి ఇది ఒక నీడ. కానీ మనం అనుకుంటున్నాం ఇది దేవాలయం అనుకుంటున్నాం. కాదు కదా, మనం దేవాలయము. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటాడు. ఇప్పుడు ఆలయం ఏంటి? నేను, నీవు. ఇదేంటి? నీడ. ఈ నీడని రికార్డుల కోసం కడుతున్నటువంటి దరిద్రులకి ఎంతకాలానికి అర్థమవుతుంది ఈ ముక్క? ఈ నీడని రికార్డుల కోసం కడుతున్నటువంటి దరిద్రులకి ఎంతకాలానికి ఈ ముక్క అర్థమవుతుంది చెప్పండి? అర్థం కాకపోతే ఏమంటారు తెలుసా? ఈ జానపదులు ఎప్పుడు విమర్శించడం తప్ప ఇంకేం పని ఉండదు దీనికి. ఇంతవరకు వాక్యం బాగానే చెప్పాడు, ఆ చివరిలో అనకపోతే ఏమవుతుంది? ఆ చివరిలో అనడానికి ఎంత చెప్పింది మీకు అర్థమైందా? పుసుకొని మొదట్లోనే అంటే అపార్థం చేసుకుంటారు. కాబట్టి ఇంత చెప్పిన తర్వాత నీడకెందుకు హంగులు, నీడకెందుకు రికార్డులు? లోపల ఉన్నటువంటి ఆలయాలు శిథిలమైపోతూ ఉంటే వాక్యం లేక, దేవుని ప్రత్యక్షత లేక, ఈ ఆలయాలను గాలి కుదిలిపెట్టి ఈ ఆలయాలను దశంభాగాల కోసం ఉపయోగించుకొని ఆ నీడకి రికార్డుల కోసమని ఎందుకని కక్కుర్తి పడుతున్నారు? 5 ఎకరాలు కడితే పెద్ద గొప్పతనం ఏంటి? నా దీనికి అడుగుతాను. 5 వచనాలకు అర్థం తెలియదు బైబుల్లో. 5 ఎకరాలు చర్చి కట్టావు, ఏంటి వచ్చిన ఉపయోగం? 5 ఎకరాలు ఎందుకు కట్టాడు చర్చి అంటే? కొబ్బరి నూనె అమ్ముకోవడానికి, పారాచూట్, కోకోనట్ ఆయిల్ అమ్ముకోవడానికి, స్వస్థత ప్రార్థన నూనె పేరుతో కోకోనట్ ఆయిల్ అమ్ముకోవడానికి కట్టినటువంటిది 5 ఎకరాల చర్చి. ఈరోజు వరల్డ్ ఫేమస్ అంటుంది. 5 ఎకరాలు మనం 32 ఎకరాలు తెలియదు కదా, అప్డేట్ అవ్వాలి. విషయం ఏంటంటే ఈరోజు ఈ నీడని ఘనంగా చూస్తున్నటువంటిది. ఇంత ఘనమైనటువంటి మందిరమే తర్వాత కట్టివ్వాల దేవుడు. ఎందుకంటే వాళ్ళు మారలేదు కాబట్టి, వాళ్ళ మార్పు లేదు కాబట్టి కట్టివ్వలే. మరలా ఈ దేవాలయాన్ని ఆరాధిస్తారేమోనని. దేవుడు లేనప్పుడు, దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అది జస్ట్ బిల్డింగ్ అవుతుంది. యేసుప్రభు అన్నాడు, ఇది పెద్ద పండుగ చేస్తున్నారంతా. పండుగ చేస్తుంటే యేసుప్రభు వెళ్ళి అన్నాడు, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా ఎందుకు చేశారు? నా తండ్రి ఇంట్లో ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరగాల్సినటువంటి నా ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, నా మందిరం సమస్త జనులకి ప్రార్థనా మందిరం అనబడుతుంది అని ఏ మందిరానికి వచ్చేది రాయబడిందో ఆ మందిరం ఎలా మారింది? యేసుప్రభు వచ్చినప్పటికీ దొంగల గుహ. దొంగల గుహలో ఏం జరుగుతుంది? ఇదిగో నీకెంత, ఇదిగో నీకెంత, ఇది నీకెంత పంచుకుంటాడు దొంగలు. 4 ఊళ్ళకి వెళ్ళి అందరూ తీసుకొచ్చి కుప్పగా వేసుకొని ఇది నీకు, ఇది నాకు పంచుకుంటాడు. దొంగల గుహ. ఈరోజు చర్చలో దొంగల గుహ మారిపోలేదా? ఈరోజు చర్చలో జరుగుతుంది అంటే వ్యాపారం కదా, చర్చలో జరుగుతుంది వ్యాపారం కదా. నీకింత, నాకింత, ఒక ట్రెజరీగా, ఒక కమిటీగా ఫామ్ కావడం, సొసైటీగా ఫామ్ కావడం, వచ్చిన దాన్ని వీడికింత పంచుకోవడం, అది తేలకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం, కోర్టులకు వెళ్ళడం, తిరగడం, ఇదే పంచాయతీగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ వేస్తున్నటువంటి కోట్లాది రూపాయలని పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, లాయర్లకి, అడ్వకేట్లకి ఇచ్చి ఇదే జరుగుతూ ఉన్నది. ఏం చెప్పాను ఇంతవరకు నేను?
దేవుడు లేనప్పుడు అది 500 బార్లున్నా, 5,000 బార్లున్నా, 5,00,000 బార్లున్నా బిల్డింగ్ అవుతుంది, దేవాలయం కాదు అది. దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు దొంగల గుహ అవుతుంది. ఈరోజు కల్వరి టెంపుల్ జరుగుతుంది అంటే దొంగల గుహ కదా, అది అమ్మకాలు కదా జరుగుతున్నది. ఏ చర్చికైనా వెళ్ళండి, 95 చర్చిలు జరుగుతుంది, వ్యాపారం కాదా? ఆదివారం అనేది డబ్బు రాబట్టడానికి ఒక మార్గం కాదా? ఈరోజు 95 చర్చిలు జరుగుతున్నది. యేసుప్రభు అన్నాడు, నేను దేవాలయం కంటే గొప్పోడిని. దేవాలయం కంటే గొప్పోడైన ప్రభు యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాల్సింది పోగొట్టి ఇంకా దేవాలయాలు కట్టుకునే దాంట్లోనే బిజీ అయిపోతున్నారంటే ఏం అర్థమైంది మనకి? యేసుప్రభు శిలువ మీద ప్రాణం పెట్టగానే ఆ దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగింది. దాని అర్థం ఏంటి? ఇక దేవాలయాల లోపల వెతకండి. దేవుని ఎక్కడ వెతకొద్దు? దేవాలయం లోపల వెతకొద్దు. అదిగో శిలువ మీద వేలాడుతున్నాడే, ఆయన్ని వెతకండి, ఆయన్ని అర్థం చేసుకోండి, ఆయన అనుభవించండి, ఆయన్ని ప్రేమించండి అని. ఈరోజు దేవాలయాలు కట్టుకుంటున్నాం. యేసుప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని 3 రోజులు నేను తిరిగి లేపుతా అన్నాడు. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలే, ఈరోజు మనకి అర్థం కాలే. ఇంకా రాతి దేవాలయాల మీదనే శ్రద్ధ. ఒక చర్చికి మించి ఒక చర్చి, ఒక చర్చికి మించి ఇంకో చర్చి, ఒక చర్చికి మించి ఇంకో చర్చి, కోట్ల రూపాయలు వెచ్చించి ఈ వస్తున్న వాళ్ళని ఈ బిల్డింగ్లు కట్టేదానికి వాడుకుంటున్నారు తప్ప, ఈ వస్తున్న వాళ్ళే ఆలయాలు, ఈ వస్తున్న వాళ్ళే దేవాలయాలు, వీళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు, వీళ్ళకి వాక్యం కావాలి, వాక్యంతో పెంచాలి, యేసుప్రభు అర్థం కావాలి, ఇది లేదు ఈరోజు. దేవాలయం కంటే గొప్పవాడైన ప్రభు యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం నీ కోసం. ఆయన రక్తంలో కడగబడ్డాం. సొలొమోను దేవాలయం పోతే దానికంటే బ్రహ్మాండమైన మందిరాన్ని ఇచ్చాడు. నేను మీ మధ్యకి వస్తానని చెప్పడానికి, ఆ రోజు వాళ్ళ మధ్యకి రాలే, మనలోకి వచ్చాడు, మన మధ్యకి వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, మన మధ్యకి వచ్చాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఆ రక్తంలో కడగబడ్డాం, నూతన సృష్టిగా చేయబడ్డాం. ఈరోజు ప్రభు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం మనలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టుకొని. ఇది నిజమైన దేవాలయం, ఇది నిజమైన ఆరాధన. ఇది యెహెజ్కేలుకు చూపించిన ఆలయంలో జరగనటువంటి ఆరాధన, జరగని ఆరాధన మనలో జరుగుతున్నటువంటి ఆరాధన. లేఖనాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, ఆత్మను బట్టి జరుగుతున్నటువంటి ఆరాధన. ఈ భాగ్యం యెహెజ్కేలు కానీ, ఈ భాగ్యం యెహెజ్కేలు ఆ కొత్త దేవాలయం గురించి వివరించినటువంటి జనానికి కానీ లేదు. మనకు దక్కింది ఈ భాగ్యం. కొత్త నిబంధన దేవాలయం మనం ఆత్మ సంబంధమైన రాళ్ళ వలె ఉండి, సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాము. దీనికి మూలరాయి ప్రభు యేసుక్రీస్తు, దీనిపైన ఉన్నటువంటి రాళ్ళు అపోస్తులు. ఈ కట్టడం మీద కట్టబడుతున్నాం మనం, దేవుని ఆలయంగా, సజీవమైన రాళ్ళగా ఒక్కొక్కరిగా ఉండి. కానీ యెహెజ్కేలు చూపించిన ఆలయంలో రాళ్ళు ఏంటి? నిర్జీవమైన రాళ్ళు. మనమేంటి? సజీవమైన రాళ్ళమే, తిరుగుతున్న రాళ్ళమే, మాట్లాడుతున్న రాళ్ళమే, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి రాళ్ళమే. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక క్రైస్తవ సంఘం, అందులో నేను ఒక సభ్యుడిని, నీ ఒక సభ్యురాలివే. ఎంత భాగ్యం కదా. తండ్రి ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 40 అధ్యాయం 41, 42లో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైన మందిర నిర్మాణాన్ని మాకు వివరించినందుకే మీకు వందనాలు. నా తండ్రి సొలొమోను దేవాలయం కంటే ఎన్నో రెట్లు గొప్పదైనటువంటి దేవాలయాన్ని మీరు ఇస్తానని వాగ్దానం చేశారందుకే మీకు వందనాలు. దాని కొలతలతో సహా మీరు చెప్పినందుకే మీకు వందనాలు. ఖచ్చితమైన కొలత చెప్పినటువంటి నిజమైన దేవుడివే, చూపించినటువంటి దేవుడివి నాయన. ఆ దేవాలయం కంటే గొప్పవాడైన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నా కోసం శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి నన్ను సజీవమైన రాయిగా మలిచి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘంలో సభ్యత్వాన్ని ఇచ్చినందుకే నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దానను. నా ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ద్వారా ఇంత భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు ఏమి ఇచ్చాడో వస్తుంది. నా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్న తండ్రి, ఆమెన్.